శ్రీకాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్ర సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఈ అసెంబ్లీ చారిత్రాత్మక బిల్లును ఆమోదించిన అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ కానీ, శివరామన్ కృష్ణ కమిటీ, రవీంద్రన్ కమిటీ, బీసీజీ కమిటీ, బోస్టల్ కన్సల్టింగ్ గ్రూప్, బీసీజీ కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా సమగ్రమైన అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని స్పష్టం చేసిన మీదట ప్రభుత్వం హైపవర్ కమిటీ, మంత్రుల కమిటీ నిర్ణయించి ఒక డెసిషన్ తీసుకొని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇక్కడ సుదీర్ఘంగా చర్చించి ఆ బిల్లును ఆమోదించాం హౌస్ నుంచి. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ బిల్లును మన శాసన మండలికి పంపించాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో చూసాం, అనేక టీవీలలో వార్తలు చూసాం అధ్యక్ష. మంత్రులను కించపరిచేలాగా, ప్రభుత్వ వ్యవస్థను కించపరిచేలాగా టీడీపీ నాయకులు మాట్లాడుతుండడం చూసాం. చట్టాన్ని నిబంధనలను కూడా పట్టించుకోకుండా వివరించాలని అంటున్నారు. స్వయంగా చైర్మన్ గారే నేను తప్పు చేశాను, తప్పు చేయబోతున్నాను అటువంటి మాటలు మాట్లాడడం అధ్యక్ష ఆశ్చర్యపరిచింది అధ్యక్ష. మీ ద్వారా శాసన వ్యవహారాల శాఖ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష, అసలు ఏం జరిగింది, ఈ సభ ద్వారా 3 ప్రాంతాల ప్రజలను ఏ రకంగా కాపాడుతారన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు పూర్తిగా సంబరాలలో మునిగినటువంటి సమయంలో చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి అని చెప్పి, రూల్స్కి వ్యతిరేకంగా జరిగినాయని చెప్పి కూడా విన్నాం అధ్యక్ష. ఆ సంఘటనలన్నీ కూడా సభకు తెలియజేయమని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. కన్నబాబు గారు. సారీ, లెజిస్లేటివ్ అఫైర్స్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇప్పుడే ప్రస్తావించిన విషయము వాస్తవానికి మొన్న మండలిలో శాసనసభ తీర్మానం చేసిన బిల్లును అక్కడ ట్రాన్స్మిట్ చేసి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది సభ అంతా ఉంది కాబట్టి అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి ఇది కొద్దిగా డీటెయిల్గా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది యాక్చువల్గా 2 బిల్లులు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ అధ్యక్ష. మన వికేంద్రీకరణ మరియు సమ్మిళిత అభివృద్ధి రాష్ట్రమంతా చేసేదానికి వీలు పడేట్టుగా ఒకటి అధ్యక్ష. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంటు తరఫున మంత్రిగా నేను అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇంకోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ ఆఫ్ 2020 అధ్యక్ష. అంటే ఈ వికేంద్రీకరణ చేసేదానికి అనుకూలించేదానికి ఈ రిపీల్ యాక్ట్ పెట్టవలసి వచ్చింది అధ్యక్ష. ఇది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే వాస్తవానికి అధ్యక్ష, ఎప్పుడైతే మనము శాసనసభ బిల్లును ఆమోదం చేసి మండలికి పంపిస్తాము, సహజంగా అధ్యక్ష ఆప్షన్స్ మండలిలో వచ్చేసి ఒకటి చర్చించిన తర్వాత ఐదర్ ఆమోదించడము లేదా అమెండ్మెంట్స్తో పాటు తిరిగి శాసనసభకు పంపించడము లేదా తిరస్కరించడం. ఇది మీకు తెలిసిన ఇదే అధ్యక్ష. 1 or 2 అదర్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే సహజంగా మరి ఇది వాళ్ళు అవలంబించే ప్రొసీజర్ అధ్యక్ష. అయితే ఇది చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, రూల్ 71 అనే ఒక అంశము తీసి అక్కడ మండలిలో ఆ రూల్ 71ను డిస్కషన్ లేక తీసుకొని వచ్చినారు అధ్యక్ష. మేము వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. బీఏసీలో కూర్చున్నప్పుడు బీఏసీ సభ్యులందరూ కూడా అక్కడ పాలకపక్షం తరఫున, తర్వాత వామపక్షాలు, తర్వాత అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నమెంట్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ బిజినెస్ చర్చించి డిసైడ్ చేయడం జరిగింది అధ్యక్ష. 21/1/2020 గవర్నమెంట్ బిజినెస్, 22/1/2020 గవర్నమెంట్ బిజినెస్ అని చెప్పేసి వెరీ క్లియర్గా అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అజెండాలో కూడా అధ్యక్ష, ఆ రోజు అజెండాలో
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది మన SC/ST రిజర్వేషన్ పట్ల ఆ బిల్లు టేకప్ చేయడము, అదేవిధంగా ఆ రెజల్యూషన్ టేకప్ చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ బిల్స్లో వెరీ క్లియర్గా ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పిన 2 బిల్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్స్లో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఒకటి, ఫార్మర్స్ ఒకటి అధ్యక్ష. అయితే సహజంగా అధ్యక్ష రూల్స్ ప్రకారము మీకు తెలియంది ఏం లేదు, గవర్నమెంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ అధ్యక్ష. వాస్తవానికి సభ జరిగేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ బిజినెస్ కోసమే కాబట్టి. అయితే ఎప్పుడైతే వాళ్ళు రూల్ 71 అన్నారో మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏమని, రూల్ 71 అనేది ఒక ప్రొవిజన్. ఏమి ఆ ప్రొవిజను ఒక్క ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాత్రం ఉంది ప్రొవిజన్, అది వేరే ఎక్కడ లేదు. ఇన్ఫాక్ట్ మన సభలో కూడా లేదు అధ్యక్ష. రూల్ 71 అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ పాలసీని ఏదన్నా ఉంటే దాన్ని చర్చించి దాని పట్ల ఏదన్నా కానీ అభిప్రాయం తెలియపరిచేది అధ్యక్ష. అంటే గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో అది చర్చించి దాని పట్ల శాసన మండలి అభిప్రాయం తెలియపరిచేదానికి రూల్ 71. ఇది మామూలుగా అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్లో లేవు అధ్యక్ష, మన సభలో లేదు, ఎక్కడ కూడా వేరే చోట ఎక్కడ లేదు. ఇది ఈ మధ్య కాలంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఊరికి అది ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష, రూల్ 71. అయినా వాళ్ళు పట్టుబట్టడం జరిగింది అధ్యక్ష. మేము పాలకపక్షం తరఫున అయ్యా చైర్మన్ గారు ఏదైతే మన గవర్నమెంట్ బిజినెస్ ఉందో ఫస్ట్ ప్రయారిటీ దానికి, ఆ తర్వాత మీరు మీ రూల్ 71 కావాలంటే చేసుకోండి అంటే ఆయన ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. అంటే ఇట్ ఇస్ అట్రిబ్యూషన్ టు ద చైర్ అని అంటారు కానీ వెరీ క్లియర్గా ఇంత క్లియర్గా రూల్ ఉన్నా కూడా దే పర్మిటెడ్ టు టేకప్ రూల్ 71 అధ్యక్ష. రూల్ 71 టేకప్ చేసినప్పుడు అంతమంది కేబినెట్ మంత్రులు, పాలకపక్ష సభ్యులు, ఇన్ఫాక్ట్ వామపక్షాలు అండ్ బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, ఇండిపెండెంట్ ఉన్నా కూడా సరే చైర్ హెస్ టేకెన్ అ డెసిషన్ కాబట్టి వీ హ్యావ్ టు ఆనర్ ద డెసిషన్ అనే ఉద్దేశంతో వీ సెడ్ ఓకే లెట్ దమ్ పార్టిసిపేట్ ఇన్ రూల్ 71 డిస్కషన్ అధ్యక్ష. ఆ తర్వాత గవర్నమెంట్ బిల్స్ మనం ఏవైతే ఉన్నాయి 2 బిల్స్ కన్సిడరేషన్లోకి తీసుకోమని అడగడం జరిగింది, కన్సిడరేషన్లోకి తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. తీసుకున్న తర్వాత అధ్యక్ష సడన్గా వాళ్ళు ఒక సెలెక్ట్ కమిటీ కావాలని చెప్పి ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో బిల్స్ ఒక సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి వాళ్ళు ఏదో లెటర్స్ పంపించారంట అధ్యక్ష. ఇప్పుడు సహజంగా లెటర్స్ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఎవరికి ఏ లెటర్ పోతుంది ఎక్కడ అనేది మానిటరింగ్ అనేది ఎవరికి అవసరం కాదు, వాళ్ళ సబ్జెక్ట్ కూడా కాదు. అది వాళ్ళు ఏమంటారంటే మేము పంపించినాము అని అంటారు. సో ఆ రోజు సాయంత్రం వరకు జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న మార్నింగ్ మరి సభ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ పోయి డిస్కస్ చేసేటప్పుడు బిజినెస్ గురించి జనరల్గా లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రిగా నేను పోవడము, అక్కడ చైర్మన్ గారు ఉండడము, అక్కడ ఎల్ఓపి గారు కూడా రావడం జరిగింది అధ్యక్ష. నేను పోయేటప్పటికి ఎల్ఓపి గారు ఉన్నారు. సో ఎల్ఓపి గారు ఏమన్నారంటే మేము అమెండ్మెంట్స్ ఇస్తాము మీ బిల్స్కు, అమెండ్మెంట్స్ను మీరు సహకరించండి, ఆ తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ డూ వాట్ ఇట్ వాంట్స్ అన్న తర్వాత సభ స్టార్ట్ అయింది అధ్యక్ష. సభ స్టార్ట్ అయిన తర్వాత సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ పంపిస్తామని చెప్పి వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇది ఎప్పుడు పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం వరకు జరిగింది అధ్యక్ష, సాయంత్రం వరకు. అప్పుడు వెరీ క్లియర్గా మేము అడిగినాము అసలు సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితి ఎక్కడుంది, రూల్ ఎక్కడుంది అని అధ్యక్ష. ఎందుకంటే రూల్ ఏమంటుంది అధ్యక్ష, సెలెక్ట్ కమిటీకి ఏదన్నా కానీ ఇష్యూ ఒకవేళ ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాలనంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే రెఫర్ చేయొచ్చు అధ్యక్ష. అది ఏమంటుంది అధ్యక్ష రూలు, అన్ అమెండ్మెంట్ ఫర్ రెఫరెన్స్ ఆఫ్ అ బిల్ టు అ సెలెక్ట్ ఆర్ జాయింట్ కమిటీ ఆర్ ఫర్ ఇట్స్ సర్క్యులేషన్ హ్యాస్ టు బి మూవ్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద మోషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్ ఇస్ మూవ్డ్. హ్యాస్ టు బి మూవ్డ్, ఐ విల్ రిపీట్ అధ్యక్ష అగైన్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద మోషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్ ఇస్ మూవ్డ్. అంటే ఎప్పుడు జరిగిండాలి అధ్యక్ష అది, నిన్నగాక మొన్న ఎప్పుడైతే 21వ తారీఖు ఎప్పుడైతే ఈ 2 బిల్లులు మూవ్ చేయడం జరిగిందో ఆ బిల్లులు మూవ్ చేసినప్పుడు అప్పుడు ఈ మోషన్ మూవ్ చేసిండాలి అధ్యక్ష. ఏమని, సెలెక్ట్ కమిటీకి మూవ్ చేయాలని చెప్పి. నిన్న గొడవ చేసి వాళ్ళు ఏమంటారంటే మేము లెటర్ ఇచ్చినాము అని అంటారు అధ్యక్ష. లెటర్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అధ్యక్ష. లెటర్లు ఎన్నన్నీ ఇవ్వచ్చు. వెండర్స్ అది ఏదైనా కానీ ఒక ప్రొసీజర్ ప్రకారము ఎప్పుడు టేకప్ చేస్తారు అధ్యక్ష, వెన్ ద మోషన్ ఇస్ మూవ్డ్. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష.
సో ఇంత క్లియర్గా రూల్ ఉన్నప్పుడు కూడా మరి ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మా డిస్క్రిషన్ అని అంటారు అధ్యక్ష. చివరకు మా డిస్క్రిషన్ అంటే అధ్యక్ష వాళ్ళు కోట్ చేసేది అక్కడ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారము రూల్ నంబర్ 154 అంటారు అధ్యక్ష. రూల్ నంబర్ 154 ఏమంటుంది అధ్యక్ష? ద చైర్ మే ఇన్ హిస్ డిస్క్రిషన్ dispense with the provisions of the chapter regarding notice, periods of notice or interval between any two stages of legislation, and may in his discretion allow any motion regarding a bill or any amendment to be moved without notice or after such shorter interval as he may think fit. అంటే ఇది ఎంతసేపు కూడా ఈ రూల్ ఏమంటుంది అధ్యక్ష? ఒక మోషన్ మూవ్ చేసేదానికి ఏమన్నా నామ్స్ ఏమన్నా ఉంటే, పద్ధతులు ఉంటే, ఇంత టైము ఇంత సమయము ఇవన్నీ ఉంటే ఆ సమయాలు ఆ సందర్భాలు ఎంతో కొంత ఆల్టర్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ అసలు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసేదానికే ఈ అధికారం అనేది ఎక్కడ లేదు అధ్యక్ష. దిస్ డిస్క్రిషన్ ఇస్ ఓన్లీ మోషన్ మూవ్ చేసేదానికి పర్మిట్ చేసేదానికి, అంతేగాని సెలెక్ట్ కమిటీకే పంపించేదానికి అనేది అసలు ఇది డిస్క్రిషన్ కాదు అధ్యక్ష. అసలు ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, విచక్షణ అనేది ఎక్కడ ఇచ్చినారు? విచక్షణ ఈ రూల్ ప్రకారము విచక్షణ ఓన్లీ ఒకవేళ లేట్ అయినా, అంటే ఒకవేళ పొద్దున ఇవ్వవలసినది సాయంత్రం ఇచ్చినారు, అది డిస్క్రిషన్ ఆఫ్ ద చైర్, విచక్షణ చైర్ది. అది యాక్సెప్ట్ చేయొచ్చునా యాక్సెప్ట్ చేయకూడదా అని. అంతేగాని అసలు సెలెక్ట్ కమిటీకే నేను పంపిస్తాను అనేది ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. అసలు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, అసలు విచక్షణ అనే దానికి ఏ విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారని. పైగా అధ్యక్ష అసలు మూవింగ్ ఆఫ్ మోషన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ నోటీస్ ఫర్ మోషన్. వాళ్ళు నోటీస్ ఫర్ మోషన్ ఒక లెటర్ రూపంలో ఇచ్చి మోషనే మూవ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇది అసలు ఏ విధంగా దీన్ని చట్టాన్ని వాళ్ళు చూస్తా ఉన్నారు అనేది ఆశ్చర్యకరంగా అయిపోయింది అధ్యక్ష. అసలు ఒక నవ్వులాట అయిపోయింది అధ్యక్ష అక్కడ సభలో. ఇది అయిపోయిన తర్వాత అధ్యక్ష అసలు వాళ్ళకు ఎటువంటి ప్రవర్తన ఉండిందంటే, యాజ్ ఇఫ్ జస్ట్ బికాజ్ స్ట్రెంగ్త్ ఉంది కదా హౌస్లో అని చెప్పేసి ప్రతిపక్షము వాళ్ళ ఇష్ట ప్రకారం ఏ రూల్ అయినా కానీ, ఏ రెగ్యులేషన్ అయినా కానీ, ఏ చట్టం అయినా కానీ, ఏ ప్రొసీజర్ అయినా కానీ, ఏ కన్వెన్షన్ అయినా కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అనేట్టుగా ఇన్ఫ్లుయెన్స్ వెరీ క్లియర్గా అధ్యక్ష, అట్రిబ్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద చైర్ అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే చైర్ ఎప్పుడు అధ్యక్ష విచక్షణ ఎప్పుడైనా కానీ వెన్ దెర్ ఇస్ అంబిగ్విటీ, వెన్ దెర్ ఇస్ నో క్లారిటీ, వెరీ క్లియర్గా రూల్ ఉన్నప్పుడు, వెరీ క్లియర్గా చెప్తా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ విచక్షణ ప్రసక్తే రాదు. పోనీ విచక్షణ వాడినారని అనుకుందాం, విచక్షణ ఎంతవరకు పర్మిట్ చేసింది అధ్యక్ష? రూల్ 154 సమయము అంటే మోషన్ ఇంట్రడ్యూస్ చేసేదానికి సమయం ఆల్టర్ చేసేదానికి పర్మిట్ చేసింది తప్ప అసలు సెలెక్ట్ కమిటీకే పంపించాలనే విచక్షణ అనేది ఆయనది కాదు అధ్యక్ష. లేదు, ఆ ప్రొవిజన్ లేదు, ఆ అధికారాలు కూడా లేవు అధ్యక్ష. అసలు వాస్తవానికి అధ్యక్ష మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యము ఈరోజు లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ ఆ ఫంక్షన్స్ అనేది అక్కడ అసలు ఏమాత్రము వాళ్ళు దాన్ని అసలు అబ్జర్వే చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు లెజిస్లేచర్ అన్న తర్వాత అధ్యక్ష చట్టసభలు అసలు ఫండమెంటల్ ఫర్ డెమోక్రసీ, ఫండమెంటల్ పునాది అధ్యక్ష డెమోక్రసీకి చట్టసభలు. చట్టము మనం రూపకల్పన చేస్తాం, ప్రజలు ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాత ఎవరినైతే ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చట్టాన్ని రూపకల్పన చేస్తారు, చట్టాన్ని సవరిస్తారు. ఆ చట్టము రూపకల్పన చేసిన తర్వాత, సవరించిన తర్వాత ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో అది తెలియపరిచిన తర్వాత దానికి సభ అనేది ఆమోదం ఇస్తుందంటే ఎవరి తరఫున అధ్యక్ష ఆమోదం ఇస్తుండేది? సభ ప్రజల తరఫున ఆమోదం ఇస్తా ఉంది. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ లెజిస్లేషన్ ఈజ్ ద బిల్ దట్ ఆరిజినేట్స్ in the house, the lower house, the house that is elected by the people. దానికి అర్థం పర్థం లేకుండా అవును అధ్యక్ష పెద్దల సభ ఉంది పెద్దల సభ, ఎస్ వి రెస్పెక్ట్ ద ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాకపోతే పెద్దల సభకు మరి ఎలక్టెడ్ బై ద పీపుల్ సభకు దట్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అధ్యక్ష. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఆ రోజు రూపకల్పన చేసినప్పుడు, ఆ రోజు అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్రూవ్ చేసినప్పుడు, ఎందుకు అధ్యక్ష ఆ రోజు పరిస్థితుల్లో ఈ జనాభాకు, ఈ దేశానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ అ మస్ట్. పబ్లిక్ సపోర్ట్ ఈజ్ అ మస్ట్ ఫర్ సంబడి టు బి ఎలక్టెడ్ అండ్ బ్రాట్ ఇన్ టు ద హౌస్ టు బి ఏబుల్ టు అడ్మినిస్టర్ అండ్ గవర్న్ ద స్టేట్. కాబట్టి నో క్వాలిఫికేషన్స్ అధ్యక్ష. అయితే ఏమాత్రము సభకు వచ్చిన తర్వాత ఎంతో కొంత టెక్నికల్గానో, ఎంతో కొంత సైంటిఫిక్ గానో, ఎంతో కొంత చదువు పరంగానో, అకాడమిక్ గానో మనకు ఒక సలహా ఇచ్చేదానికి పెద్దల సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎవరెవరు అధ్యక్ష పెద్దల సభలో ఉన్న మెంబర్స్? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే పీపుల్ హూ ఆర్ రినౌండ్ ఇన్ అ పర్టికులర్ ఫీల్డ్, అ గ్రేట్ సైంటిస్ట్, అ గ్రేట్ ఆర్టిస్ట్,
గ్రేట్ యాక్టర్, అటువంటి వాళ్ళని పెట్టాను. ఎందుకు? టు అడ్వైజ్ ద హౌస్, అంతేగాని నాట్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ లెజిస్లేషన్ దట్ యాక్చువల్లీ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఎలెక్టెడ్ టు ద అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. అధ్యక్ష, ఇది అర్థం చేసుకోకుండా అసలు పాయింట్ ఆఫ్ పెద్దల సభ మాకు హక్కు ఉందని చెప్తున్నారు కానీ అసలు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లెజిస్లేషన్? ఎంత అన్యాయంగా అంటే అధ్యక్ష, అసలు పొలిటికల్ మ్యాండేట్ ఎవరికి అధ్యక్ష? పొలిటికల్ మ్యాండేట్ ఎవరికి అధ్యక్ష? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ హాస్ బీన్ గివెన్ టు ద లోవర్ హౌస్. ఆ మ్యాండేట్, వై డిడ్ ద పీపుల్ గివ్ ద మ్యాండేట్ టు ద హౌస్ అండ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద చీఫ్ మినిస్టర్ టు గవర్న్ ద స్టేట్? వాట్ ఈస్ దిస్ లెజిస్లేషన్? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్. దాన్ని వదిలిపెట్టి వాళ్ళు కేవలం ఏదో ఒక రూల్ బుక్ అంతా ఎతికి 300 పేజీల్లో ఒక్కొక్క రూల్ తెచ్చి ఆ రూల్ వాళ్ళు మనకు సహకరించేదానికి ఉపయోగిస్తున్నారా, మనం చేసే పనిని అడ్డగించేదానికి ఉపయోగిస్తున్నారా అనేది ఇక్కడ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కంటెన్షన్. అధ్యక్ష, ఎంత అధ్వానమైన పరిస్థితులు అయితే అధ్యక్ష, అసలు చైర్మన్ గారు ఏమనంటే ఇట్ అమౌంట్స్ టు అట్రిబ్యూషన్. చైర్మన్ గారు అధ్యక్ష అసలు వెరీ క్లియర్గా మేము మాట్లాడినాం, బీఎస్సీలో మాట్లాడినాం, మంత్రులు, నేను, హానరబుల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, ఎంతో మంది మంత్రులు కూడా వచ్చి మాట్లాడినాం. చివరికి ఎట్లంటే అధ్యక్ష, ఈ ఇష్యూ మీద ఎప్పుడైతే ఎంపీసీ వచ్చిందో ఈ ఇష్యూ మీద డిస్కస్ చేసేదానికి వివిధ ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్స్ కూడా పోయి కూర్చొని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్స్, వెదర్ ఇట్ ఇస్ పీడీఎఫ్, వెదర్ ఇట్ ఇస్ బీజేపీ, వెదర్ ఇట్ ఇస్ ఇండిపెండెన్స్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్, అందరూ ఒకటే మాట అన్నారు అధ్యక్ష, రూల్ ఎట్లుంటే అట్లా చేయండి, రూల్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి అని చెప్పి అందరు డైరెక్షన్ సలహా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ లోపు అధ్యక్ష అసలు నిన్న సాయంత్రం గమనించినట్లయితే ఇది చాలా బాధాకరం అధ్యక్ష, చాలా బాధాకరం. చైర్మన్ గారు అక్కడ కూర్చొని ఉంటే ఎదురుగా గ్యాలరీలో అధ్యక్ష 4 గంటల సేపు గ్యాలరీలో 4 గంటల సేపు అధ్యక్ష లీడర్ ఆఫ్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చుంటారు అధ్యక్ష. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అధ్యక్ష? Why do you need to come in the way of functioning of a house? Why do you need to come? Or is it every day వస్తారా? మీరు ప్రతిరోజు వచ్చి కూర్చొని మీరు హౌస్ ప్రొసీడింగ్స్ వాచ్ చేస్తున్నారంటే ఓకే, మీరు ఎందుకు వచ్చి 4 గంటల సేపు కూర్చున్నట్లు అధ్యక్ష? కూర్చుంటే పొజిషన్ కూడా అధ్యక్ష ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే ఈజ్ ఇట్ నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద చైర్మన్ అధ్యక్ష? See, we all know అధ్యక్ష, అందరికి తెలుసు చైర్మన్ all come from different political parties, but the minute somebody sits in the chair they become neutral. And any attempt to influence the chair also is wrong అధ్యక్ష. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని ఆ చైర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే తప్పు, చైర్ లో ఉండే తప్పు కంటే కూడా ఆ తప్పు ఇంకా పెద్ద తప్పు అని చెప్పి నేను ఈరోజు తెలియపరుస్తా ఉండే అధ్యక్ష. చివరికి అధ్యక్ష ఇదంతా జరిగిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద కౌన్సిల్ శ్రీ యనమల రామకృష్ణుడు గారు బయటకు వచ్చి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు అధ్యక్ష, మంత్రులు తాగి వచ్చినారంట. ఏంది అధ్యక్ష ఇది? మంత్రులు తాగి వచ్చినారంట. అసలు వాట్ ఈస్ దిస్? అసలు అంటే ఏది కావాలంటే అది మాట్లాడడం పెట్టడము. అసలు బేసికలీ అధ్యక్ష అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో అధ్యక్ష, ఉద్దేశము టు కమ్ ఇన్ ద వే ఆఫ్ లెజిస్లేషన్, చట్టము తయారు చేసే దాంట్లో చట్ట రూపకల్పన ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యంలో ప్రధానమైన బాధ్యత ఏదైతే ఉందో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లకు చట్టం రూపకల్పన, దానికి అడ్డగిస్తున్నారంటే ఇది డెఫినెట్లీ క్వశ్చనబుల్ అధ్యక్ష. ఇది చివరకు అక్కడ అధ్యక్ష విట్టపు బాలసుబ్రహ్మణ్యం గారు అధ్యక్ష, పీడీఎఫ్ ఆనరబుల్ మెంబర్ ఇన్ ద హౌస్, ఆయన వెరీ క్లియర్ ఓపెన్ గా వచ్చి చెప్పినారు సార్ ఇది తప్పు అని. ఇది తప్పు అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. చైర్మన్ గారి దగ్గరకు వచ్చి బయట మీడియాతో చెప్పినారు సాయంత్రం ఇది చాలా విషాదం, ఇది తప్పు అని చెప్పి. రామ్ మాధవ్ గారు అధ్యక్ష ఆనరబుల్ మెంబర్ ఫ్రమ్ బీజేపీ, సోమవీర్ రాజు గారు ఆనరబుల్ మెంబర్ ఫ్రమ్ బీజేపీ, వాళ్ళిద్దరు కూడా అధ్యక్ష ఇన్సైడ్ ద హౌస్ తప్పన్నారు, బయట తప్పన్నారు. ఇండిపెండెంట్ మెంబర్ కత్తి నరసింహారెడ్డి గారు అధ్యక్ష ఇన్సైడ్ ద హౌస్ తప్పన్నారు, బయట తప్పన్నారు. కాంగ్రెస్ మెంబర్ శ్రీ సత్యనారాయణ రాజు గారు అధ్యక్ష బయట తప్పన్నారు, లోపల తప్పన్నారు. అంటే ఇన్ని రకాలుగా ఉన్నా కూడా అసలు ఇంత ఆ పరిస్థితుల అధ్యక్ష లాస్ట్ కు చైర్మన్ గారు లాస్ట్ లో మాట్లాడి చూస్తే ఇది చాలా బాధాకరం. అసలు దీన్ని ఏ విధంగా జీర్ణించుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఏమంటారంటే లాస్ట్ కు నేను తప్పు చేస్తున్నా, ఇది తప్పు, ఈ ప్రొసీజరే తప్పు అయినా అని చెప్పి పైన చూసి చంద్రబాబు నాయుడు గారి పక్క ఒకసారి ఇట్లా చూసి అధ్యక్ష అయినా అని చెప్పి ఇది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తున్నా అంటాను అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష. అంటే నేను తప్పు చేస్తున్నాను, ఈ తప్పు జరుగుతుంది అంటే దీంట్లో అర్థం ఏమో అధ్యక్ష, దీంట్లో అర్థము
ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాదా అని చెప్పి, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆ సెలెక్ట్ కమిటీకి వాళ్ళు మూవ్ చేసే పరిస్థితే అసలు మూవే చేయలేదు అధ్యక్ష. మూవ్ చేయకపోగా విచక్షణాధికారం 154 అంటాడు. విచక్షణాధికారం అసలు ఇట్ డస్ నాట్ గివ్ హిమ్ దట్ పవర్ అధ్యక్ష. ఇట్ డస్ నాట్ గివ్ హిమ్ ద పవర్ టు టేక్ ఎనీ సచ్ యాక్షన్ యాజ్ టు గివ్ ఇట్ టు సెలెక్ట్ కమిటీ. అండ్ మోర్ ఓవర్ సెలెక్ట్ కమిటీకి ఇచ్చేదానికి ఫాలో కావాల్సిన పద్ధతి కూడా ఫాలో కాలేదు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ఈ విధంగా ఎక్కడో ఒకటో రెండో రూల్స్ తీసుకొని ఆ రూల్స్ ద్వారా మన చట్టాలు చేసే మన ప్రధానమైన బాధ్యత ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ విధంగా దీన్ని మరి పాటు చేస్తా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇది బాగా చాలా దీర్ఘంగా ఆలోచించే అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు గమనించినట్లయితే అధ్యక్ష దాదాపు అధ్యక్ష ఇంచుమించు 15 లక్షల రూపాయల పైన పర్ డే ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఇంచుమించు 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మండలి జరిపేదానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష దాదాపు సంవత్సరానికి. అదే 60 కోట్ల సంవత్సరానికి 15 లక్షల రోజు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము కౌన్సిల్ ను పెట్టి 60 కోట్ల సంవత్సరానికి రోజుకు 15 లక్షలు ఖర్చు పెడుతూ సలహా ఇచ్చేదానికి కోరుతుంది తప్ప మనం చేసే పనికి కూడా అడ్డపడాలని చెప్పి కోరితే అదిగిన నిజమైతే వాస్తవం అయితే అసలు చట్టసభలో అర్థమే లేదు బైకామరల్ లెజిస్లేచర్లు అనేది మా అభిప్రాయం అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష ఆయన ఎంత ఓపికగా వచ్చినారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ సభ జరుగుతుంటే ఇక్కడ సభ అటెండ్ కాకుండా 4 గంటల సేపు కూర్చొని ఆయన చైర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మాత్రం ఇది చాలా అన్యాయము, దారుణం అధ్యక్ష. ఇది ఖచ్చితంగా అధ్యక్ష అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో ఆశలతో ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి అందరం కూడా బాగా ఆలోచించి దీన్ని చాలా అన్ని రకాలుగా సమగ్రంగా ఆలోచించి ఈ రేపు పొద్దున మళ్ళీ ప్రజాస్వామ్యానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను అధ్యక్ష. కన్నబాబు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. 3 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న చర్చలు నిన్న మొన్న కొన్ని విషయాలు మీ ద్వారా సభతో చర్చించాలని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప సంస్కరణకి తెరతీశారు అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక వికేంద్రీకరణ అనే దానికి నిజమైన అర్థం చెప్పే విధంగా అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ రెండూ జరిగే విధంగా కొన్ని కమిటీలు నియమించి వారిచ్చిన సలహాలు, సూచనల ప్రకారం ఏ విధంగా ముందుకెళ్లాలని డిసైడ్ చేసి ఆ తర్వాత మొన్న చర్చకి చేసినప్పుడు అధ్యక్ష ఈ సభలో చర్చించి బిల్లుని ఇక్కడ పాస్ చేసి కౌన్సిల్కి పంపించాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పాపం కూడా అధ్యక్ష. వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో, విధానాలని కూనీ చేయడంలో, సాంప్రదాయాన్ని తొంగలో తొక్కడంలో ఆయన మించిన నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు ఉండరనే మేము అనుకుంటా ఉన్నాం అధ్యక్ష. కేవలం కుట్రతో, కుతంత్రంతో, నీతి నిజాయితీలు, ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, చరిత్రలో మనం ఏ విధంగా నిలిచిపోతామనే ఆలోచనే లేకుండా పూర్తిగా రాజకీయంగా తన ఎదుగుదల, తన పార్టీ ఇంతవరకు మాత్రమే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు అధ్యక్ష. కౌన్సిల్లో నిన్న జరిగిన సంఘటన అధ్యక్ష, ఒక చర్చ జరగాలి అధ్యక్ష, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇవాళ ఈ దేశంలో చట్టసభల పనితీరుకి మరొకసారి చర్చ పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఇచ్చే ఒక సంఘటన నిన్న కౌన్సిల్లో జరిగింది అధ్యక్ష. మొన్న బిల్లు అక్కడికి వెళ్ళినప్పుడు అవకాశం లేకపోయినా రూల్స్ అతిక్రమించి రూల్ 71ని తీసుకొచ్చి దానికోసం ఆ రోజంతా స్టాల్ చేసి
సాయంత్రానికి మళ్ళీ దాన్ని తీసుకుని చర్చకి తీసుకుని నిన్న ఉదయం నుంచి ఒక హై డ్రామా క్రియేట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, కౌన్సిల్ చైర్మన్ ఆపోజిట్గా ఆయన కూర్చుని ఇంతకుముందే పెద్దలు మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టుగా గ్యాలరీలో దాదాపు 4 గంటల పాటు ఒంటి కాలు మీద నుంచున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్కడ నుంచుని సభలో నేరుగా చైర్మన్ని ప్రభావితం చేయడానికి ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ వేదన మేము కళ్ళారా చూసాం అధ్యక్ష. మా శాసనసభ్యులు చాలా మంది ఆ టైంలో పైన ఉన్నారు. చాలా మంది అక్కడ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న జరిగింది ఇక్కడ చర్చించవచ్చో లేదో టెక్నికాలిటీస్ నాకు తెలియదు అధ్యక్ష, కానీ నిన్న జరిగింది టెక్నికాలిటీస్ నాకు తెలియదు అధ్యక్ష. అక్కడ జరిగిన సభలో అయితే ఇక్కడ మాట్లాడొచ్చా లేదా అనే దాన్ని నేను అనట్లేదు అధ్యక్ష. ఇప్పుడు చట్టాలు మారినాయి, మన విధానాలు మారినాయి, ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఆర్టీ యాక్ట్ వచ్చింది, కాబట్టి ప్రజలందరూ అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చర్చించడం తప్పు లేదని నేను ఈ విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. చైర్మన్ చాలా పెద్ద హోదాలో ఉండి ఆ సభకి తండ్రిలాగా వ్యవహరించాల్సిన చైర్మన్, ఒక న్యాయమూర్తిగా వ్యవహరించాల్సిన చైర్మన్ నేను తప్పు చేస్తున్నాను, నాతో తప్పు చేయిస్తున్నారు అనేది మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ఏం చెప్పాడు? రూల్స్ ఒప్పుకోకపోయినా, రూల్స్ ప్రకారం జరగలేకపోయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ విచక్షణ అధికారం అనే దాని మీదే చర్చ జరగాలి అధ్యక్ష. అంటే ఆయన ఒక్కడికే విచక్షణ అధికారం ఉంటుందా? ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఏ విధంగానైనా సరే రూల్స్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నాకు విచక్షణ ఉందని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాంతో తమకున్న సంఖ్యాబలంతో చప్పట్లు కొట్టించే కార్యక్రమం చేయొచ్చు అనేది చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, విచక్షణ అధికారం గురించి అసలు రూల్స్ ఏమైనా ఉన్నాయా అని చూసాం అధ్యక్ష. ఇదే మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. రెసిడ్యూరీ అండ్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద స్పీకర్ దీంట్లో ఉంది అధ్యక్ష. అండర్ హిజ్ ఇన్హెరెంట్ పవర్స్ ది స్పీకర్ మే ఇన్ సర్టెన్ స్పెషల్ కేసెస్ allow motions to be moved or withdrawn which are not covered by the rules of procedure. Normally, he works within the powers given to him by the House and the rules and takes care to see that there is no deviation from the established procedure. చాలా క్లియర్గా చెప్తుంది అధ్యక్ష. ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ని కానీ రూల్స్ని కానీ అతిక్రమించడానికి లేదు. ఇవేమీ లేనప్పుడు నీ విచక్షణకి నువ్వు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఇక్కడ స్పష్టమైన రూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ స్పష్టమైన రూల్స్తో నిన్నంతా డిబేట్ జరిగినప్పుడు ఆయన పార్టీ మనిషి కాదు అధ్యక్ష, ఆయన పార్టీ సొత్తు కాదు. ఆయన ఎప్పుడైతే ఆ చైర్లో కూర్చున్నారో అప్పటి నుంచి ఆయన అందరి వ్యక్తిగా అందరికీ సంబంధించిన న్యాయమూర్తిగా పనిచేయాలి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గ్యాలరీలో కూర్చుని ఆయన ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఇక్కడ ప్రవర్తించే తీరు చాలా బాధాకరం అధ్యక్ష. ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు 2 విషయాలు చెప్తాను అధ్యక్ష. లోకేష్ గారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి తనయుడు, లోపల కూర్చుని ఫోటోలు తీస్తా ఉన్నాడు అధ్యక్ష, వీడియో తీస్తా ఉన్నాడు. పైన తండ్రి, కింద లోకేష్ తనయుడు. వీళ్ళిద్దరికీ ఎన్టీ రామారావు కోలు చేసినప్పుడు నుంచి కుడిభుజంగా పనిచేస్తున్న యనమల రామకృష్ణుడు గారు. అసలు మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించే కార్యక్రమంలో వీళ్ళందరూ భాగస్వాములుగా మారి నిన్న చేసిన డ్రామా ఖచ్చితంగా సార్ ఏ చిన్న అవకాశం ఉన్నా దీన్ని పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఎవరైతే చూస్తారో వారికి ఈ సభ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంత దారుణమైన కుట్ర కుతంత్రాలకి సభలో వేదిక కాకూడదు భవిష్యత్తులో అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్లోనే చేంజెస్ తీసుకురావాల్సిన అవకాశం ఉందనేది ఈ సభ రికమెండ్ చేయాలని చెప్పి అక్కడికి తెలియజేయాలని చెప్పి మీ ద్వారా వేడుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అసలు రూల్స్ ఎందుకు, మనకి బుక్స్ ఎందుకు, సాంప్రదాయాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నాయకులు ప్రవర్తిస్తే ఏం చేయాలి?
మేము అనుకున్నాం అధ్యక్ష, కౌన్సిల్ చైర్మన్ గారు చాలా గంభీరమైన వాతావరణంలో చాలా స్పష్టతతో మాట్లాడుతూ ఉంటే, గద్గద స్వరంతో మాట్లాడుతూ ఉంటే, ఓహో ఈయన రాజీనామా చేస్తున్నాడేమో, తప్పు చేయడానికి ఇష్టం లేక అనుకున్నాం అధ్యక్ష. టక్కన ప్లేట్ ఫిరాయించి మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ ఉదయం పేపర్లు చూస్తాను అధ్యక్ష, కొన్ని మీడియాల్లో ఆయన గురించి ఏం రాశారంటే, ఒక గొప్ప క్రియాశీల కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఆయన నిరూపించుకున్నాడని కొన్ని పత్రికలు వచ్చినాయి అధ్యక్ష. మీరు బహుశా చూసే ఉంటారు. మాకు తప్పులేదు అధ్యక్ష, క్రియాశీల కార్యకర్తగా బయట పనిచేస్తే తప్పులేదు. ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అల్లా లాంటి వాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షాత్తు ఆయన ఒక అల్లా అని స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి రాజకీయంగా ఆయన ఉంటే, రాజకీయంగా ఆయన మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారిని ఏ దేవుడితో పోల్చినా, ఎంత మహనీయులతో పోల్చినా ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఒక్కసారి చైర్లో కూర్చున్న తర్వాత అదే బిహేవియర్ ఇక్కడ చూపించవచ్చా లేదా అనేది పార్లమెంటరీ ప్రొసీజర్స్ సంబంధించి అక్కడ ఏదైనా ఒక సెలెక్ట్ కమిటీ కానీ ఇంకేదైనా కమిటీలు కానీ ఢిల్లీలో పనిచేస్తే రాజధానిలో, దానికి మీరు రిఫర్ చేయమని చెప్పి సమన్వయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు పెద్దలు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష, యనమల రామకృష్ణ గారు చెప్తారు, మంత్రులందరూ తాగేసి వచ్చారంట. ఇంకొక విశ్లేషణ టీవీలో కూర్చుని బ్రీత్ అనలైజర్లు పెట్టాలి, సభ్యులు ఇక్కడి నుంచి సభలోకి వెళ్ళాలంటే మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష కండ కావరం వీళ్ళకి? ఏంటి తెగింపు, ఏంటి బరి తెగింపు? కండ కావరం అని అడుగుతున్నాం. అంటే మిమ్మల్ని చూపించే ఛానల్స్ ఉంటే, మీకోసం రాసే పత్రికలు ఉంటే, మీ ఇష్టం వచ్చిన సభ్యుల గురించి మాట్లాడతారా? బ్రీత్ అనలైజర్ పెట్టి పంపించాలంటారా అధ్యక్ష? దానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు అధ్యక్ష. నేను చేసే ప్రతిపాదనకి ఎవరైతే టీవీలో కూర్చుని శాసనసభ్యుల్ని కానీ మంత్రులు కానీ కించపరుస్తూ మాట్లాడారో వారిని ప్రివిలేజ్ మోషన్ కింద మీరు సభకు పిలిచే అవకాశం ఉంటే చూడమని కోరుతాం. అంటే వాళ్ళ ఇష్టానుసారం అక్కడ బైక్ ఉంటుంది కదా అని చెప్పి బ్రీత్ అనలైజర్లు పెట్టమంటే, మాకు పెట్టే బ్రీత్ అనలైజర్ చంద్రబాబుకి లోకేష్ కూడా పెడతారు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఇది కొత్త ప్రొసీజర్స్ మీరు సెటప్ చేయాల్సిన సమయం వచ్చింది అధ్యక్ష. కొత్త విధానాల్ని మీరు ఈ సభకి, ఈ దేశం దృష్టికి ఈ సభ తీసుకురావాల్సిన సమయం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఒక ధైర్యం చూపించగలిగిన నాయకుడు, దమ్మున్న నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా, ఈ సభా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేయలేము అధ్యక్ష. అంటే బ్రీత్ అనలైజర్లు పెట్టాలా? తాగేసి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అంటే ప్రజల నుంచి ఎన్నికై వచ్చి దాదాపు 2-3 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన వాడిని కించపరిస్తే ఎవరిని కించపరిచినట్టు? ఏ వ్యవస్థను కించపరిచినట్టు? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? రాజకీయాల్లో విమర్శలు సహజం. డిస్కషన్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో కామెంట్స్ చేస్తారు, మేము కామెంట్ చేస్తాం, దట్స్ ఓకే. కానీ ఈ విధంగా వ్యవస్థల్ని కూనీ చేసి బయటికి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేయడం మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు నిన్న అధ్యక్ష సభ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పూల వర్షం అంట, చంద్రబాబు నాయుడు గారికి హారతులంట. ఏంటి అధ్యక్ష? ఏం సాధించారో మాకేం అర్థం కావట్లే. ఏంటి సంఖ్యాబలం ఉందని చెప్పి ఆ కౌన్సిల్లో బిల్లులు 4 రోజులు ఆపగలిగితే అదేదో గొప్పగా సాధించినట్టుగా చంకలు గుద్దుకుంటే జనం నవ్వుకుంటున్నారని కూడా లేదు వాళ్ళకి. అధ్యక్ష, సంఖ్యాబలం ఉన్న ఏ సభలో అయినా సరే వాళ్ళు అనుకుంటే ఏ బిల్లులైనా సరే పెండింగ్ పెట్టొచ్చు అధ్యక్ష. ఈ సందర్భంగా మీ దృష్టికి కూడా తీసుకొస్తాను అధ్యక్ష. గత 5 ఏళ్లలో రాజ్యసభలో 22 బిల్లులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష. 22 బిల్స్. ఎందుకనంటే ఆ సభలో పాస్ చేసి ఎగువ సభకు పంపిస్తే దాన్ని చర్చగా స్వీకరించకపోవడం వల్ల 22 బిల్లులు ల్యాప్స్ అయిపోతే సాక్షాత్తు రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బిల్స్ని మీరు ఈ విధంగా చేయకూడదు, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు ఆ సభలో చేసి పంపించిన బిల్లుల్ని ల్యాప్స్ ఎలా చేస్తాం, ఇది పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోమని ఉద్బోధించిన వీడియోస్ నేను చూశాను అధ్యక్ష. అధ్యక్ష, సంఖ్యాబలం ఉంది కాబట్టి రాజ్యసభలో కూడా కొన్ని బిల్లులు ఆగిపోయినాయి. అంత మాత్రాన వాళ్ళేదో సాధించినట్టు వీళ్ళేదో ఓడిపోయినట్టు
అక్కడేం ప్రచారం జరగట్లేదు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్నిటికన్నా గొప్ప అదృష్టం ఏంటంటే అధ్యక్ష, కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వాళ్ళు తిమ్మిని బొమ్మని చేసి చూపించగలగడం అంటే చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని ఎంత గొప్పగానే చూపిస్తారు, ఎంత నాయకుడిగానే చిత్రీకరిస్తారు. యనమల రామకృష్ణ గారు అధ్యక్ష, ఆయన ఎన్ని నీతులు, ఎన్ని శుద్ధులు నిన్నంతా చెప్పమని అధ్యక్ష. చరిత్రలో యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఏం చెప్తారు అధ్యక్ష? ఎన్టీఆర్ ఎపిసోడ్ మాట్లాడతారు అధ్యక్ష. అదే ఆయనకున్న హిస్టరీ. చరిత్ర ఎప్పుడు మన గురించి గొప్పగా చెప్పుకునేట్టుగా లేకపోయినా కూడా తప్పుగా చెప్పుకునేటట్టుగా ఉండకుండా చూసుకోవడం అనేది ఒక నాయకుడికి అవసరమైన లక్షణం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడతారంటే అసలు రూల్స్ ఉన్నవి అతిక్రమించడానికి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అధ్యక్ష. రూల్స్ ఉన్నవి మనం దాన్ని ఫాలో అవడానికి అనుకోడు, ఆయన అతిక్రమించడానికి అనుకుంటాడు. చాలా హాస్యాస్పదం ఏంటంటే నేను ఒక వీడియో చూశాను అధ్యక్ష. బ్రహ్మాండంగా చేశారు మీరంతా అని చెప్తా ఉన్నాడు ఈయన. రౌడీజం బాగా చేశారు సార్ అని మన వాళ్ళు చెప్తే అవునవును చూశాను బాగా చేశారు, బెజవాడ రాజకీయాన్ని చూపించారని అక్కడ ఒక పండుగ చేసుకుంటున్నారు అధ్యక్ష. బెజవాడ రౌడీజం ఇప్పుడేంటి అధ్యక్ష? 1986లోనో 89లోనే వంగవీటి రంగా గారి ఎపిసోడ్లోని బెజవాడ రౌడీజం చంద్రబాబు నాయుడు గారి కథ చూసాం అక్కడ. మాకేం తెలియదు ఆ బెజవాడ రౌడీజం ఆయన ఎలా చేశాడు, ఏం చేశాడు. అసలు ఒక ఏదో ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు సార్. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. బహుశా నేను అనుకోవడం ఇవాళ మళ్ళీ తిరిగి ఆయనకి అధికారం వస్తుంది అనుకుంటున్నాడు, ఏంటో నాకు అర్థం కాదు. ఈ బిల్లు ఓడిపోతే ఆయన తీసుకొచ్చి ఏమైనా సీఎం గారి సీట్లో కూర్చోబెడతారని ఆయన కలగంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే అంటాడు రెఫరెండం పెట్టండి, అమరావతి మీద రెఫరెండం పెట్టండి. ఏం రెఫరెండం సార్? మీ కన్న కొడుకు అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో పోటీ చేస్తే ఇక్కడ ఉన్న 2 కాన్స్టిట్యున్సీస్ ఓడిపోయారు, ఎంపీ ఓడిపోయారు, ఇంకా రెఫరెండం అంటాడు. ఈయన కొన్ని భాజపా భజంత్రీలు, కొన్ని తోక పార్టీలు. ఈయన ఇక్కడ ఉండి అన్ని పార్టీల రాజకీయాన్ని ఆయనే చేయాలనుకుంటాడు అధ్యక్ష. ఏది కొంతమంది బాగా అలవాటైపోయి ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళు అటు ఇటు కూడా ఆడే ఆడేసుకుంటూ ఉంటారు అధ్యక్ష, వేరే వాడికి అవకాశం ఇవ్వకుండా. ఒక్కడే ఆ టైప్లో ఈయన రాజకీయం ఆయన చేస్తాడు, పక్క పార్టీ రాజకీయం ఆయన చేస్తాడు. ఆ సుజనా చౌదరిని గ్యాంగ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఇంకో గ్యాంగ్ని తీసుకెళ్లి బీజేపీకి పొత్తు పెట్టాడు, కమ్యూనిస్టులు తీసుకొచ్చి అమరావతి ఉద్యమంలో కలిపాడు. ఆయనకి లొంగకుండా నీ సంగతి తెలుస్తాను సుమా అని దేశంలో కాదు రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మోడీని తీసుకొస్తాడు, ఒకసారి పొగుడుతాడు, ఒక్కసారి మోడీ గారు నేను సీనియర్ని మోడీ ఎవడు అంటాడు. మోడీ గారు ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా అధ్యక్ష? ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, SON సన్ రైజ్ స్టేట్ అని చెప్పాడు ఆయన మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో వచ్చి. అమరావతి ఎవరైనా నగరాన్ని కట్టాలంటే నాకు 4 డబ్బులు ఇవ్వు బాబు, నాకు నిధులు ఇవ్వు బాబు అని అడగాలి. ఈయన మట్టి ఇవ్వబాబు, నీళ్లు ఇవ్వు బాబు అన్నాడు. అయ్యే తెచ్చిచ్చాడు ఆయన. చివరికి మట్టి మిగిలింది, నీళ్లు మిగిలినాయి. అధ్యక్ష, నేనేం చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఈ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత 3 బిల్స్ని డిఫర్ అయ్యారు అధ్యక్ష. ఒకటి SC/ST కమిషన్ బిల్, రెండోది ఇంగ్లీష్, మూడోది ఇది. ఏమవుతుంది అధ్యక్ష ఆపితే? SC కమిషన్ బిల్ని ఆపగలిగారా? SC/ST కమిషన్ బిల్ని నేను పాస్ అయింది. ఇంగ్లీష్ మీడియం బిల్ ఇవాళ పాస్ అయింది. ఇది ఇవాళ కాకపోతే రేపు పాస్ అవుద్ది. వాళ్ళకి ఏమవుతుంది అధ్యక్ష? ఇప్పుడు ఒక సభను కించపరచడం మా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ ఒక చర్చ మొదలైంది. అసలు ఈ సభలో అవసరమా అనే చర్చ మళ్ళీ ఒకసారి వాళ్ళ మీడియాలో స్టార్ట్ అయింది. మీడియాలో స్టార్ట్ అయింది అధ్యక్ష. నేను పొద్దున్న చదివాను, మీకు కావాలంటే నేను పంపిస్తాను సార్. ఎందుకంటే నేను అదే కాకుండా 1983లో ఎన్టీ రామారావు గారు కౌన్సిల్ రద్దు చేసినప్పుడు ప్రొసీడింగ్స్ చదివాను అధ్యక్ష ఇందాక. అప్పుడు మీరు కూడా మాట్లాడారు, తమరు కూడా మాట్లాడారు. మీరు చెప్పారు అప్పుడు పంజాబ్లో లేదు, రాజస్థాన్లో లేదు, ఎక్కడ అసలు కౌన్సిల్ మీరే చెప్పారు. చూశాను అధ్యక్ష, ఇందాకే చదివాం. కాదు సార్, నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు అధ్యక్ష. సభకి అత్యున్నత గౌరవం, సభకి ఒక సమున్నత స్థానం ఉండాలని అందరం కోరుకుంటాం.
దాని పేరే పెద్దల సభ, పేరే పెద్దల సభ. లోకేష్ గారు లాంటి చిన్న వయసు ఉన్న వాళ్ళు వస్తారు, అది వేరే విషయం, దొడ్డిదారిగా ఎంచుకుంటారు కాబట్టి అదేం తప్పు కాదు. కానీ పెద్దల సభగా కూర్చుని ఇంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మేమేదైనా ఇక్కడ మెరుగుపరిచే విధంగా బిల్లుని సూచనలు ఇచ్చే విధంగా తీసుకెళ్ళాలి, కానీ రూల్స్ ఎతికి. నిన్న చూశాను అధ్యక్ష, యనమల రామకృష్ణ గారు ఒక వీడియో బయట మొట్టమొదటిసారిగా 71 ప్రయోగించాం. ఏంటి 71 ప్రయోగించారు? లేదా 370 ఇది ఆర్టికల్ 370 రాజ్యాంగంలోదా ప్రయోగించడానికి? నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకంత ఆనందంగా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. మా అప్పలరాజు గారు అడిగితే అదే సిండ్రోమో చెప్తాడు. అధ్యక్ష, నిన్న మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ మా మున్సిపల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు కానీ బ్లాక్ డే ఇది నిన్న అని మీడియాలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేనైతే బ్లాక్ డే అనుకోవట్లేదు అధ్యక్ష, ఎల్లో డే. దీన్ని ఎల్లో డేగా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు విచక్షణ అధికారం అని చెప్పి తమ పార్టీకి సపోర్ట్ చేసిన రోజున ఎల్లో డేగా గుర్తించమని చెప్పి మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష సభకు. ఏంటి అధ్యక్ష ఇది? దుర్మార్గం కదా. నేను ఇంకోటి కూడా చెప్పదలిచిన అధ్యక్ష, విచక్షణ అధికారాలు సభాధ్యక్షుడికే ఉంటే సభా నాయకుడికి కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి అధ్యక్ష. ఆ విచక్షణకి ఆయన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు అధ్యక్ష. ప్రొసీజర్ ల్యాప్సెస్ని యాక్సెప్ట్ చేస్తూ ఇది నా విచక్షణ అధికారానికి నేను పనిచేశానని చెప్పిన కౌన్సిల్ చైర్మన్ గారి మీద ఆ చర్చ జరగాలనేదే నేను కూడా కోరుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ది పర్పస్ టు సమన్ ద హౌస్ టు లెజిస్లేట్ అండ్ నాట్ టు స్టాల్ లెజిస్లేషన్. వెన్ రూల్స్ డు నాట్ స్పీక్ అవుట్ సైలెంట్ ఓన్లీ దెన్ ద చైర్మన్ యూజెస్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్. రూల్స్ ఉన్నప్పుడు ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. పాటించేటట్టుగా చేయడం సభాధ్యక్షుడి సభాపతి ఉన్న ధర్మం అనేది ఎక్కడో చోట మళ్ళీ నమోదు కావాలి అధ్యక్ష. ఇంకా విచక్షణాధికారం నాకు ఉంది కదా అని రేపొద్దున సభల్ని రద్దు చేస్తానంటే, విచక్షణాధికారం నాకు ఉంది కదా అని పైన గ్యాలరీలో ఒక నాయకుడు కూర్చుని సైకిల్ చేస్తుంటే దాన్ని మేము ఫాలో అవుతానంటే ఎట్లాగే అధ్యక్ష? ఇప్పుడు ఈయన సంగతి తెలియనోడు ఎవరు లేడు అధ్యక్ష. ఎప్పుడు పొగుడుతాడో ఎప్పుడు తిడతాడో తెలియదు అధ్యక్ష. మోడీ గారిని అవమానపరిచాడు, తర్వాత కౌగులించుకున్నాడు. తర్వాత మళ్ళీ మొన్న కౌంటింగ్ అయిపోయింది, కౌంటింగ్కి పోలింగ్కి మధ్య మళ్ళీ తిరిగాడు అధ్యక్ష దేశం అంతా. 29 రాష్ట్రాలు తిరుగుతున్నాడు, 29 రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాడు, 29 గ్రామాలకి పరిమితం అయిపోయాడు. 29 గ్రామాల్లో పూలు జల్లుతారు అధ్యక్ష. 29 దాటి 30వ గ్రామానికి వెళ్తే రాళ్లు జల్లుతారనే విషయం ఆయన మర్చిపోతున్నాడు. ఇక్కడ పూలే కనబడుతున్నాయి అధ్యక్ష వారికి. చూడండి సార్, సభ ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. 29 అంటే దానికి కూడా పరిమితం. అధ్యక్ష, తుదిగా నేను చెప్పేది అధ్యక్ష, ఈ రాష్ట్రానికి అధికార వికేంద్రీకరణ అనేది శరణ్యం, పరిపాలన వికేంద్రీకరణ శరణ్యం. అధికార వికేంద్రీకరణ జరిగితే తప్ప, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే తప్ప, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్ప, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇవాళ ఒక మంత్రంగా జపిస్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష దేశంలో. ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరగడానికి, పరిపాలన వికేంద్రీకరణ జరగడానికి ఎలాంటి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలు అనుసరించి ఇమీడియట్గా దానికి తగ్గట్టుగా పెద్దలు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనేది సభను నేను కోరుతాను అధ్యక్ష. వాళ్ళు బిల్లు ద్వారా ఆపగలుగుతారేమో కానీ ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేయలేరు అధ్యక్ష. ఎందుకంటే మీరు బిల్లు ఆపడం అనేది టెక్నికాలిటీ. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 22 బిల్స్ ల్యాప్స్ అయిపోయినాయి. అందులో చాలా కీలకమైన బిల్స్ ఉన్నాయి రాజ్యసభలో లాస్ట్ 5 yearsలో. కాబట్టి ఏ మార్గం ఉందో ఆలోచించండి అధ్యక్ష. పెద్దలందరూ కూర్చుని చర్చించి తక్షణమే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలాగా, తక్షణమే పాలనా వికేంద్రీకరణ జరిగేలాగా ఒక మార్గాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధర్మాన ప్రసాదరావు. పనిచేస్తున్నట్టనా? అధ్యక్ష, నేను మళ్ళీ రెండోసారి
నిన్న ఈ సభలో మొన్న జరిగినటువంటి డిబేట్స్ అభిప్రాయాల గురించి వెళ్ళనక్కర్లేదు. ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఒక బిల్లు రిపీల్ చేస్తున్నటువంటి బిల్లు గురించి స్పష్టంగా అభిప్రాయం చెప్పడం జరిగింది. మళ్ళీ అవి రీట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కానీ ఆ ప్రసంగంలో నేను చెప్పాను, డెమోక్రసీలో ఒకసారి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఘోరాలు, పాపాలు, వైలేషన్స్, కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ చేస్తే ప్రజలు నిస్సహాయులుగా ఉండిపోకూడదు, ఈ వ్యవస్థలో ఒక వేఅవుట్ లేదు అనేటువంటిది ఉండకూడదు అన్నది నా ఆర్గ్యుమెంట్. ఉంటే అప్పుడు వ్యవస్థ మీద అపనమ్మకం వస్తుంది కనుక నేను దానికి ఆ ప్రభుత్వం చేసినటువంటి అందరు ప్రజలు నిరుత్సాహానికి, నిస్పృహకి లోనవడానికి కారణమైనటువంటి అంశాలన్నింటినీ ఆ ప్రభుత్వ అధినేత ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడే చెప్పాను. నేను ఆయన మాట్లాడినప్పుడు కూడా దాని గురించి ఆయన రిప్లై కూడా ఇవ్వలేదు. అది కాదు అని కూడా చెప్పలేదు, ఒప్పుకున్నాడు అతను. అంటే నేను ఎలాగే మ్యానిపులేట్ చేస్తాను, నేను ఎలాగనే ఉంటాను, అందరూ అంగీకరించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ బహుశా అతని విధానం పార్టీ విధానం కావచ్చు. నా అభిప్రాయం అయితే నిన్నటి సంఘటన కూడా ఇంతకుముందు కోర్టులు మేనేజ్ చేసినట్టే, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాన్ని మోసగించినట్టే, ఇంతకుముందు పత్రికల ద్వారా జనంకు మోసగించినట్టే, ఇక్కడ ముందు సింగపూర్ కంపెనీలను ఆహ్వానించడంలో అనైతికమైన పద్ధతులు ఆచరించినట్టే ఇదొక పద్ధతి. అతనికి అలవాటైపోయింది, అంత ఈజీ కాదు, అందు నుంచి తప్పుకోలేడు అతను. ఇది కూడా అందులో భాగమే. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను, ఈ పరిస్థితులు ఉండకూడదు, ఈ స్కోప్, ఈ నిరుత్సాహం ప్రజలకు వెళ్ళనివ్వకూడదు. ఇది మన ఒక్కరి కోసం, ఒక సభ కోసం కాదు, నేను అది వ్యవస్థ గురించి చెప్పింది. నేను ఇది లేదని కట్ చేయాలి. అందుకే దీనికి చాలా గమ్మత్తుగా ఈ షార్ట్ టైంకి నేను చూస్తే కొన్ని విషయాలు చాలా ఇప్పుడు 70 సంవత్సరాలైంది కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ ఫామ్ అయ్యి దీని మీద డిస్కస్ చేసినప్పుడు ఈ పర్టికులర్గా ఈ అప్పర్ హౌస్ అన్న దాని మీద చాలా డిబేట్ జరిగింది అధ్యక్ష. మనం బాగా అభిమానించే అంబేద్కర్ లాంటి వాడు, గొప్ప గొప్ప పెద్దలు 70 సంవత్సరాల క్రితం ఈనాడు ఉన్నటువంటి చంద్రబాబు లాంటి వారి గురించి ఆలోచించినారని మనం చేస్తున్నాము. 70 సంవత్సరాల ముందు ఎలా వచ్చిందో వాళ్ళకి. రంగా గారు లాంటి వారు కూడా, ఈ గడ్డమే పుట్టిన రంగా గారు, ఆయన తాలూగా అభిప్రాయం కూడా కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో రికార్డ్ అయింది. ఎన్జి రంగా గారు అంటే ఏమిటంటే, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ద్వారా మోసగించబడ్డటువంటి ప్రజలందరూ కలిపి ఇంకొక ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తే ప్రజాస్వామ్యంలో అదే కదా ఫైనల్ ఇది అస్త్రం. ఆహ్వానిస్తే ఆ ప్రభుత్వ తాలూకా నిర్ణయాల్ని అమలు జరగకుండా అడ్డేటువంటి ప్రక్రియ ఇక్కడే మళ్ళీ ఉంటే ప్రజల్ని అవమానించినట్టు కదా. ఏమంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఏర్పడిన సభ కనుక ఆ సభకు మీరు ఎవరు నిందించడానికి వీలు లేదని అంటారు. కానీ చూడండి నిన్న ఏం జరిగింది. ఆయనే అంటాడు, నేను రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నాను, రూల్స్కి వ్యతిరేకంగా చేస్తున్నాను అంటాడు. కానీ ప్రజల చేత, మెజారిటీ ప్రజల చేత ఎంపుకోబడినటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర ప్రజలందరితోలుగా సర్వతోముఖాభివృద్ధికి అవసరమైనటువంటి వస్తున్న చట్టాలన్నింటినీ ఆపేసి స్టాల్ చేసిస్తుంటే మరి ఎన్నుకున్న ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది? ఇది డిబేట్లో మళ్ళీ ఆలోచనలో పడేసింది. 5 సంవత్సరాలకు గాను మన వ్యవస్థ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం వస్తే సాఫీగా ఉంటాయి. 5 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం కొన్ని రిజల్ట్స్ చూపించాలి కదా. ఏమైతే తాను ప్రజలకు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా, రిజల్ట్స్ చూపించాల్సిన అవసరం ఉంది కదా. ఇలాగ తినేస్తే ఎట్లాగండి? సమయాన్నంత ఇలా తినేస్తే ఇది అవమానం చేసినట్టు కదా ప్రజల తీర్పుని. అల్టిమేట్గా ప్రజాస్వామ్య లక్ష్యం కూడా పోయినట్టే కదా. మరోసారి ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నం అయిందని నేను అంటున్నాను. ఈ దేశంలో 23 రాష్ట్రాలు ఉన్నాయి, ఆయన దగ్గర లేవు ఈ సభలో. 6 రాష్ట్రాల్లో ఉన్నట్టున్నాయి, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. మిగతా 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేవు, 22 రాష్ట్రాలు లేవు. ఆలోచించాలి, ఇది ప్రమాదమైంది. 3 చట్టాలు, బ్రహ్మాండమైన చట్టాలు అయితే 3 చట్టాలు మీకు వెనక్కి
మీరు చూడండి ఎలక్ట్రల్ వెళ్తారు. అప్పుడే చెప్పి రీజన్స్ అగెన్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరు ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడద్దంటది. దే కెన్ బి యూజ్డ్ టు పార్క్ లీడర్స్ who have not been able to win an election. ఇవన్నీ అప్పుడు వచ్చినాయి. ఇవన్నీ దే కెన్ బి యూజ్డ్ టు డిలే ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్. నిన్న 3 లెజిస్లేషన్స్ వెనక్కి వచ్చి ఏమిటి ఆ డెసిషన్స్ ఏంటి? అసలు చట్టం ఏంటంటే మన చట్టం 12 సెక్షన్లు, అది గట్టిగా 15-10 పేజీల చట్టం. అది ఏమిటి దాంట్లో ఈ మేధావులు కూర్చొని చర్చించడానికి? ఇప్పుడు ఏమన్నా సజెషన్స్ మీరు చేయండి, చేయడానికి సార్ ఒకరోజు సరిపోదా? అందులో సజెషన్స్ అని చేస్తే మీ లోవర్ హౌస్ అంగీకరిస్తుంది కదా. అల్టిమేట్ ఇదైతే ఉంది కదా, ఈ సభకే ఉంది కదా, నువ్వేమీ ఆపలేవు కదా. దీని ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నాం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ హౌస్ ఏమి ఆపలేదు. కాకపోతే 3 నెలలు ఆలస్యం చేస్తాం, 4 నెలలు ఆలస్యం చేస్తున్నాయి. కానీ 5 సంవత్సరాల్లో ఒక 4 నెలలు అనేది మంచి లెజిస్లేషన్స్ ముందుకు తీసుకెళ్ళాలన్న దాంట్లో 1 సంవత్సరం పోయే ప్రమాదం. అంచేత ఇలాంటి సందర్భాల్లోనే ఇలాంటి అప్పర్ హౌస్ తన బాధ్యతలను సరిగా నెరవేరుస్తుందా, కాకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పని వైపు వెళ్తుందా అన్నది ఒక డిబేట్ దారితీసింది నిన్న అంశం. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గొప్పవారు చెప్పారు ఇవన్నీ. ఇంకా కూడా దే వుడ్ స్ట్రెయిన్ స్టేట్ ఫైనాన్సెస్. మళ్ళంటే వాళ్ళకి కూడా అది అవసరం. ఇప్పుడు మన ఫైనాన్సెస్ కూడా పరిస్థితి కూడా ఇది ఆలోచించాల్సిందే. ఎన్జి రంగ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీని గురించి అప్పర్ హౌస్ ఉండాలా లేదా అన్నదాన్ని ఆలోచించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెకండ్ ఛాంబర్ అంటే మన దగ్గర నాట్ ఎట్ ఆల్, సెకండ్ ఛాంబర్ నాట్ ఎట్ ఆల్, అప్పర్ హౌస్ అవసరం లేదన్న అభిప్రాయాన్ని ఎన్జి రంగ గారు, మనందరూ అభిమానించినటువంటి ఎన్జి రంగ గారు, ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తే మనకు చెప్పడం జరిగింది. నెంబర్ 1. సెకండ్లీ, the council have prevented the passage of progressive legislation in due time. Therefore, we cannot be too careful to see that the second chamber are not loaded, especially which those people who are interested in status quo or who are interested in preventing any kind of progressive legislation of progressive administration being developed and established. అలాంటి ప్రమాదం ఉందని 70 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దీని ద్వారా గౌరవప్రదమైన కోర్టుల చుట్టూ తిరగడానికి కాగితం పట్టుకుని తిరుగుతున్నారు. నువ్వు ప్రజల తీర్పుని గౌరవించడం లేదు. తర్వాత నిన్న తెచ్చిన లెజిస్లేషన్స్ ఎన్ని యాంగిల్స్లో స్టడీ చేసిన తర్వాత చేయడం అయింది. అది ఎన్ని రుజువు అయిపోయిన తర్వాత మామూలు కాదు కదా. అప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు 4 కమిటీలే కాదు, అనేకమైన విషయాలు రుజువైపోయిన తర్వాత వచ్చినటువంటి అంశం అది. సింగపూర్ పార్లమెంట్లో సహా అన్ని, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రకరకాల డాక్యుమెంట్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని దొరికిన తర్వాత చూపెట్టినటువంటి విషయం. ఇదొక సుడిగుండం ఇతను చేసిన పని అనేటువంటిది తెలిసిన తర్వాత తెచ్చిన రిజిస్ట్రేషన్ని మళ్ళీ అదే కారకుడైనటువంటి వాడు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇది నేను చెప్పిన మొదటి దీంట్లో భాగమే. ఇంకో స్టెప్, లాస్ట్ స్టెప్ అనమాట. ఇది కూడా నిరోధించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అతను అది విజయం అనుకుంటున్నాడు, కానీ ప్రజల్ని డిఫీట్ చేస్తున్నాడు. ప్రజల అభిప్రాయాన్ని డిఫీట్ చేస్తున్నాడు, ప్రజల నిర్ణయాన్ని డిఫీట్ చేస్తున్నట్టుగానే భావించాలి. అయితే ఈ నేపథ్యంలో అది భావించడమా, కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ప్రజల తాలూగా వారి తాలూగా ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం పరిగెడుతున్నటువంటి పరుగుని నిరోధించేటువంటి ఇట్లాంటి వ్యక్తులు కుతంత్రాలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి, స్కోప్ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఉదాసీనంగా చూసి ఊరుకోవడం అన్నది డెమోక్రసీలో మనలాంటి వాళ్ళందరూ మరొకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చిందని నేను భావిస్తున్నాను. దానికోసం సపరేట్ సెషన్ పెట్టండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇంకా ఇలాంటి డిస్కషన్స్ ఎన్ని వచ్చినాయి, ఏ రాష్ట్రాల్లో ఎందుకు ఇట్లాంటి వద్దన్నారు, ఎలాంటి నేపథ్యంలో వద్దన్నారు, ఉంటే ఎక్కడ మేలు జరిగింది. అల్టిమేట్గా మీరు చేసేది ఏం లేదు కదా. ఏంటి ఇంటెన్షన్ కనిపిస్తుంది ఇంట్లో? 4 నెలల కాలాన్ని
తినేయాలన్నది. అంతే కదా, నువ్వేం ఆపలేవు. కౌన్సిల్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఏంటి? ఈ పేరుతో 3 మాసాలు మీరు అది నిలబెట్టి తీసుకొస్తారు, మళ్ళీ సబ్ పంపిస్తే మళ్ళీ 4 రోజులు ఉంచుకున్న తర్వాత డీమ్డ్ క్లాజ్ అప్లై అవుతుంది, అయిపోతుంది. అంటే ఇది ఈవేళ ఇలాంటి ఆలోచనకు దారితీసిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇలాగనే ఇందులో పెద్దలు చాలామంది చెప్పారు. కామత్ అనేటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్, ఇఫ్ ద సెకండ్ ఛాంబర్ అగ్రీస్ విత్ ద ఫస్ట్ ఛాంబర్, it is superfluous, and if it disagrees with the lower house, then it is pernicious. Either case, to my mind, there is no case whatever for the creation of second chamber. అందుకోసం నీకు ఏది లేదు, ఒప్పుకున్నా మనం చేస్తుంది ఒప్పుకున్నట్టే, లేదు తిరస్కరించినా మళ్ళీ 3 మాసాల తర్వాత ఎలాగ చేస్తాను. దానికోసం ఎందుకు ఇదంతా? ఇదొక అడ్డేటువంటి ఒక కార్యక్రమం కానీ, పరిగెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని జరగనివ్వకుండా నడవనివ్వకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం కానీ ఏముంది ఇందులో? అందుకోసం అతను కూడా అభిప్రాయపడ్డాడు. ఇది నా అభిప్రాయం కాదు, ఇది అతని అభిప్రాయం. ఆనాడు అభిప్రాయపడ్డారు. ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తాలూకా ఆ ప్రోగ్రెసివ్ డెసిషన్స్ ని ఆపేసే పని ప్రభుత్వం అంటే ప్రజలది. ఇప్పుడే కన్నబాబు చెప్పినట్టు ప్రజలది. అలాగే అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి అధ్యక్ష. నా ఉద్దేశంలో దీనికోసమని ముఖ్యమంత్రి గారు ఈ సభ ఆలోచించి ఒక సభని మీ ద్వారా జరిపించాలని, ఒక డిబేట్ని జరిపించాలన్నది ప్రజలకి తెలియాలి. ఇదేమిటి ఇతనేమో టీవీల్లో గెలుతుంటే ఇదేంటి ఏటైపోయిందన్న భయంలో ఇప్పుడు జనం పడిపోయారు. అమ్మో మొన్నే మనం గవర్నమెంట్ ఇచ్చినాం, ఇదేంటి ఇచ్చిన గవర్నమెంట్కి ఇప్పుడు ఏం పని చేయనివ్వకుండా వచ్చిందా, 5 సంవత్సరాలకు కదా రావాలి ఇప్పుడే వచ్చిందా అన్నటువంటి భ్రమలో పడ్డారు. మనం క్లారిఫై చేయాలి కదా. ఒరే బాబు ఏమవ్వదు, మీ అభిప్రాయాల్ని గౌరవించడానికి ఇంకా ప్రావిజన్స్ ఉన్నాయి, అవసరమైతే ఎలాంటి దానికైనా వెళ్తామన్నటువంటి భావన ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న అక్కడ ఉన్నటువంటి గౌరవనీయ చైర్మన్ గారిను నేను ఎవరిని అబ్యూస్ అయ్యాను. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆ మెట్ల మీద అక్కడ కూర్చుంటారు, అక్కడ నుంచి డైరెక్ట్ చేస్తూనే ఉంటారు. పాపం నిస్సహాయుడు బలహీనుడు అయినటువంటి వాడు అందులో పడిపోతారు. కానీ ఇవన్నీ ఎందుకంటే బలమైంది ప్రజల శక్తి. దాన్ని గౌరవించేటట్టుగా ఉండేటట్టుగా మనం ఇలాంటి అడ్డంకులు తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది చాలా విశాలమైన డిబేట్ జరిగితే మంచిదని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు, సభ్యులు, వారి రిక్వెస్ట్ మీద మీరు ఆలోచించదని నిర్ణయం చేస్తే ఒక డిబేట్ జరగండి, ప్రజలకు వెళ్ళండి. తెలియని కౌన్సిల్ ఎట్లా వచ్చింది, ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, కౌన్సిల్ అనేది లేకపోతే పరిపాలన జరగదా, కౌన్సిల్ ఉంటే ఎట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఒక లెజిస్లేషన్ ఆగిపోతే వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, ఇవన్నీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇప్పుడు ఎలా జరిగింది, ఒక కౌన్సిల్ ఇన్నిసార్లు మూసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి, ఇప్పుడు మళ్ళీ తెరిచేటప్పుడు ఎలా ఉండేది ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాం. ఎవరు వచ్చేస్తున్నారు అధ్యక్ష? అక్కడ గెలవలేని వాళ్ళందరూ అందులో వచ్చేసి ఈ అడ్డగోలు నిర్ణయాలన్నీ చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగానే ఉంది ఇది డిస్కస్ చేయాలి. ఇదేమో చిన్న విషయం ఏం కాదు. అందుకే ఒక సపరేట్ సెషన్ ప్రభుత్వం ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ సందర్భంలో ఎంతకంటే ఎక్కువ నేను, ఎందుకంటే కౌన్సిల్ లోపల నేను లేను, లేదు చైర్మన్తో నేను మాట్లాడలేదు, లోపల ఉన్నటువంటి మెంబర్స్తో మాట్లాడాను. ఆయన రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు, అది అడ్డగోలుగా ఉపయోగించుకున్నటువంటి పార్టీ, వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశం అంత క్లియర్గా అర్థమైపోతుంది. 3 బిల్స్ వ్యతిరేకించినారు అంటే బహుశా ఇదే 5 years ఇంకా ఈ ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు ముందుకు సాగనివ్వరు, ఈ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరనివ్వరు. ఇక దాన్ని కొనసాగడమా లేదా అనే అంశం ఎలాబరేటెడ్ డిస్కషన్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. కొడాలి నాని గారు. అధ్యక్ష,
ఈరోజు అరచేతికి 5,000 ఉంటాయి అధ్యక్ష, అక్కడక్కడ 6,000 కాడ ఉంటుంది. దాని గురించి ఈ సభలో ఎంతసేపు డిస్కషన్ చేయాలో లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, పెద్దల సభలో ఏం చేయాలి అధ్యక్ష? ఇక్కడి నుంచి బిల్లు వెళ్తే అక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే దాని మీద సలహాలు సూచనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి సభకి ఆ బిల్లుని ఆమోదించాలి అధ్యక్ష. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేని దానికి మనం ఏం చేయలేము అధ్యక్ష. వాళ్ళకి అక్కడ ఆపేటువంటి అవకాశం లేదు, లేకపోతే వాళ్ళు సపరేట్గా బిల్లు పెట్టి పాస్ చేసేటువంటి అవకాశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాటిని మేధావులు, అంటే ఇక్కడికి చట్టసభల్లోకి రాలేనటువంటి మేధావులు, ప్రజల్లో బలం లేకుండా వాళ్ళకి కొంతమంది మేధావులు ఉంటారు అధ్యక్ష. అయితే వాళ్ళ ప్రజల్లో బలం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఆ సభల్లోకి తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు చేసి ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి ఆ సభలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే పెద్దల సభ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక 150 కేజీలు బరువు ఉంటే ఆయన పెద్ద అనుకున్నారు ఆ సభలో. పప్పు అదేవిధంగా ఇది ఎప్పటికీ జీవితంలో రాజకీయాల్లో ఉండి 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గానికి వెళ్తే కింద పడేసి తొంతారేమో అని చెప్పి నియోజకవర్గం వదిలేసి పారిపోయి పార్టీ పెట్టినటువంటి ఫ్లైట్ టికెట్లో తిరుగుతారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడేవాళ్ళు మొత్తం అంతా పార్టీనే భరించాలి వాళ్ళని. అటువంటి వాళ్ళు రాజ్యసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా, మండలికి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కూర్చొని మా అందరికీ సవాల్ ఇస్తూ ఉంటాడు అధ్యక్ష. ఆయన సూటు బూటు పైన చెట్టును మళ్ళీ ఎవరన్నా పనికి మాట్లాడు అనుకుంటాడని చెప్పి ఆ గెటప్ చేశాడు. అంటే ఆయన స్పీకర్గా చేశాడు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాడు అధ్యక్ష. ఆయన చెప్తాడు అధ్యక్ష, తప్పు జరిగింది, ఏమి తప్పు జరిగిందంటే నేను రూల్ ప్రకారం తీసుకోలేదు, అదేవిధంగా నేను పొరపాటు చేశాను కాబట్టి మాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని నేను ఇంకో తప్పు చేస్తున్నానని చెప్పి, అసలు నాకైతే నిన్న ఆ సీటు బెల్టులు పెట్టుకుంటే తీటికి కూడా అనిపించింది అధ్యక్ష. మా గిర్రన్న తిరిగింది ఒకసారి. ఎందుకంటే ఒకసారి తప్పు చేశానని చెబుతున్నాడు. అశోక్ బాబు గారు వచ్చి కొన్ని కాగితాలు ఇచ్చారండి అధ్యక్ష. అశోక్ బాబు గారు మీరు కావాలంటే వీడియో చూడండి అధ్యక్ష, నేను మన పొద్దున్న సభలోనే ఉన్నా. ఆయన 71 ఆమోదించానని చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడినప్పుడు మాకు తీసుకొచ్చి 2 కాగితాలు ఇచ్చాడని చెబుతున్నాడు అధ్యక్ష. అశోక్ బాబు వెనకాల కూర్చున్నాడు అధ్యక్ష. ఎందుకంటే నేను అతను మాట్లాడుతున్నాను మధ్యలో. అసలు అశోక్ బాబు వెళ్ళలేదు, కాగితాలు ఇవ్వలేదు అధ్యక్ష. కావాలంటే మీరు వీడియోలు అక్కడ ఉన్నాయి కాబట్టి కెమెరాలు మీరు రికార్డు పరిశీలించినా కూడా తెలుస్తుంది అధ్యక్ష. అశోక్ బాబు అనేవాడు స్పీకర్ దగ్గరికి మన పొద్దున వెళ్ళలేదు అధ్యక్ష. ఒక పచ్చి అబద్ధం చెప్పాడు అధ్యక్ష. అక్కడి నుంచి చెప్పి నాదే పొరపాటు, తప్పు జరిగింది కాబట్టి నేను ఆ తప్పు సరిదిద్దుకుంటానికి ఇంకో తప్పు చేస్తున్నాను అని చెప్పి సొంతం ఇక అంత పచ్చిగా మాట్లాడితే ఆయన ఏమన్నా అధ్యక్ష, ఏమన్నా అన్నామంటే ఆయన నమోదు చేసుకుంటాడు 5 సార్లు. పెద్ద ఆయన వయసులో నవాబ్ గారు నాకు దాదాపు 37 సంవత్సరాల నుంచి తెలుసు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయన పొద్దున్నే 9 వచ్చి కూర్చుంటాడు అధ్యక్ష. రాత్రి 10 దాకా ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ చాలా సిన్సియర్ కార్యకర్త అధ్యక్ష. మీకు కూడా తెలిసి ఉంటుంది 1983 నుంచి కూడా ఆయన పార్టీ ఆఫీస్లోనే రోజుకి 12 గంటలు పెట్టినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన నేను ఇల్లు అడిగినప్పుడు నేను తప్పు చేయను, రూల్ ఎలా ఉంటే అలాగే చేస్తానని చెప్పాడు అధ్యక్ష. అయితే ఆయన అంటాకేం కూడా ఏం లేదు అధ్యక్ష. మన 40 years సెమిస్టర్ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మాత్రం ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం, 8 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేశా.
నేను ఈ చేసి అంటాడు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అటువంటి వ్యక్తి జగన్ గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష. జగన్ గారి దెబ్బ గ్యాలరీ ఎక్కుతున్నాడు అధ్యక్ష చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష. కాబట్టి ధన్యవాదాలు. అటువంటి నీచులు ఆ గ్యాలరీ ఎక్కించినందుకు దయచేసి ఈసారి కూడా ఇక్కడ గ్యాలరీ నెక్స్ట్ టైం ఇక్కడ గ్యాలరీ ఎక్కిస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. ఇక ఆయన కొడుకు ఎవరు అధ్యక్ష? లోకేష్ మా అందరికీ చంద్రబాబు రాజకీయ పక్ష పెట్టాడని చెబుతారు. లోకేష్ రాజకీయ పక్ష పెట్టింది ఎవరు అధ్యక్ష? అవునా, రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కొప్పునాయుడికి రాజకీయ పక్ష పెట్టాడు అధ్యక్ష. లేకపోతే వాళ్ళు ఎప్పుడు కావాలి అధ్యక్ష? మంత్రులు చట్టసభల్లోకి ఎప్పుడు కావాలి అధ్యక్ష? అధ్యక్ష ఎన్టీ రామారావు ఇటువంటి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి ఆడంలో ఉంది, ఆయన కూడా ఎట్లా అడ్డం పడ్డారు అధ్యక్ష. ఆయన ఒక్క నిమిషంలో ఆలోచించుకున్న పీకాకులు బాధ్యత అధ్యక్ష. మొత్తం తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అందరూ అడుగుతున్నారు, కానీ మనం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం, ఎవరిలో పెద్దవాళ్ళని మంచి వాళ్ళని తీసుకుంటే 10 మందిని సలహా చెప్తారు, ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించి ఆయన సబ్ పెట్టాడు అధ్యక్ష. పెడితే మళ్ళీ ఆయన టర్మ్ అయిపోయింది అధ్యక్ష, కాంగ్రెస్ టర్మ్ అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చాడు, మొత్తం ఫిలప్ చేశాడు అధ్యక్ష. దాన్ని మళ్ళీ సేమ్ 83 బ్యాచ్ పనికి మారిన వాళ్ళందరినీ దాంట్లో పెట్టేశాడు అధ్యక్ష. ఆ సభ లేకపోతే నారా లోకేష్ అనేవాడు ఎప్పుడన్నా ఎమ్మెల్సీ అవుతాడు అధ్యక్ష. ఈ మొన్న ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి ఈ సభలో తిరిగాడు అధ్యక్ష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు అది ఇది అని చెబుతాడు. చంద్రబాబు నాయుడు పొప్పునాయుడు ఏమి చేయలేడు అధ్యక్ష. ఇప్పటికీ పొప్పునాయుడిని మంత్రిని చేసి చట్టసభల్లోకి అవకాశం కల్పించినటువంటి మహానుభావులు కూడా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఈ సభలకి. అక్కడ ఎవరన్నా మనకి మేధావులు ఉంటే ఆ సభలో కూర్చోబెడితే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారు, మన ప్రభుత్వాన్ని బాగా నడపచ్చు అని చెప్పి పెడితే ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి ప్రభుత్వానికి ఈ చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులంతా కూడా దాంట్లోకి వెళ్ళారు అధ్యక్ష. రాజకీయ నిరుద్యోగులు, రౌడీలు, గోండాలు, సాంతం మేధావులు అంటే కనీసం ఇప్పుడు ఈ సభ అధ్యక్ష నేను చదువుకోవాలా, ఇక్కడికి వచ్చాను కదా ప్రజల్లో బలం ఉందని, దాంట్లో కూడా చదువుకున్నాను అంటే ఇంకా ఏంటి అధ్యక్ష మేధావి? వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అధ్యక్ష పసుపు షర్ట్ వేసుకుని, తెల్ల ప్యాంట్ వేసుకుని, పసుపు చెప్పులు వేసుకుని, బుడలో కలాలి ఏంటి అధ్యక్ష పార్టీ? ఆ సభలోకి వచ్చేవాడు అలాగే చేస్తారు అధ్యక్ష. కాబట్టి ఆ సభను ఉంచాలా లేకపోతే తీసివేయాలన్నది మనం ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పర్సనల్ గాను లేకపోతే నాకు మీకు ఈ సభలో కాకుండా పర్సనల్ గా ఇబ్బందులు సృష్టిస్తే పర్వాలేదు అధ్యక్ష. ఆ లాపేజ్ ఏం బిల్లు అధ్యక్ష? ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ పంపిస్తే కమిషన్ మీద పంపిస్తే ఆ బిల్లు ఆపేస్తారు అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం పిల్లలు బడులకు వెళ్ళి ఎవరు అధ్యక్ష వెళ్ళేది? గవర్నమెంట్ స్కూల్స్ కి పేద పిల్లలు అధ్యక్ష. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, అట్లాగే ఆర్థికంగా డబ్బులు లేనటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఆపేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ బిల్లు వెళ్తే ఆపుతారు, ఇది ఆపుతారు. ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష? రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా మాటలకే పరిమితం అవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే అధికారం కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి అనేక కమిటీలు వేసి అంతకుముందు ఇచ్చినటువంటి గొప్ప ప్రయత్నం ఇచ్చినటువంటి కమిటీలను అవన్నీ కూడా పరిశీలించి ఆయన అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఈ సభలో తీర్మానం చేశాం అధ్యక్ష. దీని మీద బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా దొడ్డిదారిగానో దొంగదారిలో ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి మాకు వెళ్ళదు అధ్యక్ష. 34 మంది అక్కడ ఉన్నారని అయినా కూడా అక్కడ ఉన్నాయని కూడా చర్చించాలి. దీని మీద చర్చ జరగాలి. మనం ధైర్యంగానే ముందుకు అడిగేద్దాం అని చెప్పి ఆయన ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఇంతమందితో చర్చించి అక్కడ పంపిస్తే ఏం చేస్తారు అధ్యక్ష? రాజకీయ కోణం తప్పించి ప్రజల గురించి ఆలోచించేటువంటి పనులు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు, సిగ్గు నేరం ఉంది అధ్యక్ష.
మంచికి అన్నా ఎత్తింది దేనికి అధ్యక్ష వాళ్ళు వచ్చింది 4 గంటలు కూర్చున్నాడు దేనికి కూర్చున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం వీళ్ళు కష్టపడి ఎక్కి 4 గంటలు కూర్చున్నామంటే అర్థం పర్థం ఉంది వచ్చి సిగ్గుసారం కాకుండా అక్కడ కూర్చొని అక్కడి నుంచి సైకిల్ చేసి డైరెక్షన్ ఎత్తాడు కనీసం సంస్కారం ఈయన చెప్తాడు అధ్యక్ష ఎవరు రామకృష్ణుడు గారు ప్రెస్ వాళ్ళు చెబుతున్నాడు మంత్రులు తాగేశారు జరదాలు నవ్వులేశారు ఈయనకి వాసన వచ్చిందంట అధ్యక్ష మరి ఈ సభకి ఆ సభకి మంత్రులు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు పొద్దు నుంచి మరి ఈ సభలో ఎవరికి వాసనలో ఆ సభలో ఎందుకు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా లైట్లు అనిపించింది అధ్యక్ష ఎప్పుడు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ బామ్మర్ది వీళ్ళందరూ పైకి ఎక్కినాక కొంచెం ముందు వాసనలో అనిపించింది అధ్యక్ష మాకు కూడా కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తాగి వచ్చారో లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన ఎవరైనా తాగి వచ్చారో రామకృష్ణ గారు ఆయన బీకంగా పెట్టి ముందు వాళ్ళని చెక్ చేసుకున్నాం అధ్యక్ష అభ్యంతరం లేదు అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష యనమల రామకృష్ణుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మాకు సవాళ్ళు ఇవ్వటం అధ్యక్ష ఎంత దర్జంగా ఉన్నది అధ్యక్ష యనమల రామకృష్ణ గారి పేరెత్తితే ఇంద్రవరం వెళ్ళిపోతే కదా అధ్యక్ష గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇటువంటి వ్యక్తులు ఎందుకు పెట్టుకున్నాడు అధ్యక్ష వెన్నుపోటు పోస్తాడు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకుంటారు బుక్కులు మనకి ఎక్కడ కావాలని నేను చేసుకుంటారని పెట్టుకున్నారు అధ్యక్ష అటువంటి నీచాతి నీతిని ఈరోజు సభలో పెట్టుకుని ఆయన నిన్న ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పోసాడు అధ్యక్ష రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వెన్నుపోటు పోసాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు అధ్యక్ష నీతులు బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పటికీ మేము కూడా వెళ్తున్నాం అధ్యక్ష ట్రాఫిక్ అయిపోయి ఉంది ఈ మందరం గ్రామంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సన్మానం పూలు గెలిచింటున్నారు దేనికి అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష ఒక స్పీకర్ గా మీకు లేకపోతే ఆయన డిప్యూటీ చైర్మన్ కి విచక్షణ అధికారాలు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఏం విచక్షణ అధికారులు ఉండవు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి సూపర్ పవర్ ఉన్నారు అధ్యక్ష ఎవరైనా వచ్చి కౌరు చేస్తే నిలబడి మాట్లాడాల్సిన అధ్యక్ష ఆయన తీర్మానాన్ని పెట్టుకున్నాం లేకపోతే ఒక్కో డిపార్ట్మెంట్ వైద్యులకు తరలించాలంటేనో ఎవరైనా ఆపగలిగిన ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నారు అధ్యక్ష కాబట్టి ఒక 3 నెలలు దాన్ని కాలయాపన చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒకవేళ కనుక వెళ్ళిపోయి 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి చెందితే ఆయనకి మంచి పేరు వస్తున్నామో ఈసారి అక్కడ గ్యాలరీ కాదు ఇక్కడ గ్యాలరీ మనం ఎక్కాల్సి వస్తున్నామని చెప్పి భయపడి ఇటువంటి ఆపేటువంటి కార్యక్రమాలు అధ్యక్ష ఇప్పటికైనా నిన్న జరిగినటువంటి పరిణామాలు అధ్యక్ష అంటే దాంట్లో చట్టసభలో పక్కన ఉన్నటువంటి మండల్లో శాంతం పనికి మాలినాళ్ళు ఉన్నారంటే అందరూ కాదు అధ్యక్ష మనందరం కూడా ఆలోచించాల్సింది ఆ సభలో విద్యావంతులు టీచర్స్ ఎంబెన్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులు పట్టభద్రులు బీజేపీ శాసనసభ్యులు కానివ్వండి బీజేపీ ఎమ్మెల్సీస్ కానీ పీడీఎఫ్ వాళ్ళు కానివ్వండి ఒక 15 మంది దాకా చాలా మంచిగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే నిన్న అక్కడికి చైర్మన్ గారి దగ్గరికి వచ్చి పిలిస్తే సార్ మనకి ఈ బిల్లుని 1 నెల 2 నెలలు 3 నెలలు ఆపేటువంటి అవకాశం ఉంటుంది మీరు సెలెక్ట్ కమిటీకి పంపించినా మనం వెళ్ళి దాని మీద పెట్టినా కూడా ప్రభుత్వం మళ్ళీ అక్కడ ఆ సభలో పెట్టుకుని పాస్ చేసుకుంటుంది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేము ఈ బిల్లుని కాబట్టి మన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే అవి చేసి సభ పంపించేద్దాం వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంతవరకే అనుకుంటాము కానీ అంత మించి ఉండదు దీన్ని అనవసరంగా మీరు రాజకీయాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం సభ్యులు మీరు దానికి ఒప్పుకోవద్దు మీరు రూల్ ప్రకారం చేయమని చెప్పి అది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష బయటకు వచ్చిన మీడియాలో కూడా ఇండిపెండెంట్లు కానీ ఆ 15 మంది సభ్యులు కూడా మేము ఇదే చెప్పాము స్టేట్ చైర్మన్ తప్పు చేశాడని చెప్పారు అధ్యక్ష మరి సభలో ఉన్నటువంటి అందరూ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి అటువంటి సభ్యులు ఉన్నారు
మాబోటాళ్ళు ఉన్నారు, రెండు పక్కల ఉన్నారు కాబట్టి కొంతమంది తప్పు చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది కాబట్టి అది అన్ని దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఈ సభని దీని మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకున్నాను. మోపిదేవి వెంకట్రావు గారు. అధ్యక్ష, ఈరోజు గడిచిన 4 రోజుల నుంచి కూడాను రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలి, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామం కూడాను అభివృద్ధి పథాలు పయనించాలి అనే ఆలోచించేటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా వాటికి సంబంధించి ఎంతోమంది సభ్యులు కూడాను అమూలమైన సలహాలు సూచనలు చేయటం, ఆ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలందరూ కూడాను మెజార్టీ ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతించినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నప్పటికి కూడాను దానికి చట్టబద్ధత కల్పించవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వ పరంగా ఉంది కాబట్టి ఆ క్రమంలో మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పరిపాలనా వికేంద్రీకరణ సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి బిల్లులకు సంబంధించి రూపకల్పన చేసి పెద్దల సభకు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టసభలో చేసినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిని కూడాను పెద్దల సభలో కూడా చర్చించి ప్రజలకి ఇంకా ఉపయోగపడేటువంటి విధంగా మేలైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా మేలైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి పెద్దల సభ అధ్యక్ష. అలాంటి ప్రధానమైనటువంటి సభలో రాష్ట్ర భవిష్యత్తు ముడిపడినటువంటి ఒక ప్రధానమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ప్రయోజనాలని కాపాడేటువంటి బిల్లు నుండి వెళ్ళినప్పుడు దానికి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అవహేళన పద్ధతుల్లో 2 రోజుల పాటు కౌన్సిల్లో జరిగినటువంటి పరిస్థితులు కానివ్వండి, చైర్మన్ గారి యొక్క ప్రవర్తన కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సభ్యుల యొక్క ప్రవర్తన కానివ్వండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించింది అధ్యక్ష. కారణం ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ 2 బిల్లులకి ప్రపోజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు రూల్ 71 బయటికి తీసుకొచ్చి ముందు ఈ రూల్ 71 మీద చర్చించాలి, తర్వాత ఈ బిల్స్ మీద డిస్కషన్ జరగాలని చెప్పి ఒక రోజంతా కూడా హౌస్ స్టార్ట్ చేసిన పరిస్థితి తటస్థంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఎన్ని పర్యాయాలు ఆ రోజు మరి లెజిస్లేటివ్ మినిస్టర్ గారు కానివ్వండి, గౌరవ మున్సిపల్ మినిస్టర్ కానివ్వండి, సహచార మంత్రులు చాలా మంది వెళ్ళి ఎంతమంది ప్రయత్నం చేసినప్పుడు కూడాను లాస్ట్ ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి ఇప్పుడు 6:40కో 7 గంటలకో ఈ 71 మీద చర్చ జరిగిన తర్వాత బిల్స్ మీద డిస్కషన్ చేద్దామని చెప్పి ఇష్టం లేకుండానే ఆ రోజు చైర్మన్ గారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైనప్పటికీ డిస్కషన్ స్టార్ట్ చేసింది రూల్ 71లో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ కాకుండా ఈ బిల్స్ సంబంధించి ఇక్కడ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీదే విమర్శనాత్మకంగా మరి చర్చ జరిపి దాని మీద లాస్ట్ ఓటింగ్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఓటింగ్ పెట్టిన తర్వాత మరుసటి రోజు మరి దీనికి బిల్ సంబంధించి డిస్కషన్ స్టార్ట్ చేద్దామన్న టైంలో కొంత డిస్కషన్ ఎలా చేసినప్పుడు కూడాను చర్చ ముగింపులో మరి దానికి సంబంధించి మరి సెలెక్ట్ కమిటీ అనేటువంటి నిబంధన తీసుకురావటం, అదేమంటే మేము నిన్నటి రోజునే మేము నోటీస్ సర్వ్ చేశామని చెప్పి అనడం జరిగింది అధ్యక్ష. దాని మీద ఎంత డిస్కషన్ జరిగినప్పుడు కూడాను ఫైనల్ గా చైర్పర్సన్ గారు మరి చేరెక్కి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి సెలెక్ట్ కమిటీ మీద అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, ఇక్కడ ఒకటి రూల్ 71 మీద ఓటింగ్ పెట్టి ఓటింగ్ చర్చ జరిపిన తర్వాత ఓటింగ్ పెట్టినప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అతి ప్రధానమైనటువంటి 2 బిల్లులకు సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఓటింగ్తో కూడా సంబంధం లేనటువంటి మరి ఆ విధంగా మరి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయటం అనేటువంటిది చాలా ఇబ్బందికరం అధ్యక్ష. ఇక్కడ ఒకటి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయటం అనేటువంటి ఒక భాగం అయితే, ఆ తరుణంలో జరిగినటువంటి పరిస్థితులు కానివ్వండి, అక్కడ జరిగిన సంఘటనలు కానివ్వండి, చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు. ఒకసారి మరి పెద్దలందరూ ప్రసాద్ గారు మనం మాట్లాడినప్పుడు ఒక్కసారి ప్రస్తుతం ఈ చట్టసభలో జరుగుతున్నటువంటి తీరుతెన్నుల మీద, జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూలంకషంగా చర్చించవలసిన అవసరం ఉంది. అవసరమైతే తదనుగుణంగా నిర్ణయాలు మార్పులు చేయవలసిన అవసరం ఉందనే దానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అదొక తెలుగుదేశం పార్టీ కార్యాలయం లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది అక్కడికి వచ్చి మరి డైరెక్ట్ గా చైర్పర్సన్ డిక్టేట్ చేయటం, మరి మన పార్టీకి సంబంధించిన సభ్యులు ఏదైనా చర్చిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు అటు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు అన్నట్లుగానే ఒక సెక్యూరిటీ గార్డ్స్ లా కూర్చుని రెండో వ్యక్తులకు, వైకుంఠ వచ్చిన వ్యక్తులకు సబ్జెక్ట్ మీద ఏదైనా విషయం కూలంకషంగా డిస్కస్ చేద్దాం అనేటువంటి అవకాశాన్ని కానివ్వండి, ఆ పరిస్థితిని కానీ కల్పించకుండా వాళ్ళకి కంట్రోల్ చేయటం అనేటువంటిది చాలా ఇబ్బందికర పరిస్థితి అధ్యక్ష. అది పెద్దల సభ, పెద్దలు అనేవాళ్ళు గౌరవప్రదంగా ఉంటూ కింద సభలో జరిగినటువంటి చట్టాలను చేసినటువంటి సవరణలకు సంబంధించి చర్చించి సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలోనే పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కోణంలో పూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లాగా దాన్ని తయారు చేయటమైనటువంటిది ఒక్కసారి అక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది అధ్యక్ష. చాలా దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష. నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితులు గతంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడాను అలాంటి దురదృష్టకరమైన పరిణామాలు ఏనాడు కూడా ఎదురు కాలేదు. ఫస్ట్ టైం బహుశా అలాంటి పరిస్థితులు ఈ జనరేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరూ చూడాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది ఒక బాధాకరమైన విషయం. ఆ జరిగిన సంఘటనలకి సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. అలాంటి దుర్భరమైన పరిస్థితులే కాకుండాను ఎప్పుడు ఆవేశపడినటువంటి మాలాంటి మంత్రులను ఆవేశంతో పోటీని దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి ఉత్పన్నమైంది అధ్యక్షగా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న సంఘటనలు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చైర్మన్ అపోజిషన్ లో గ్యాలరీలో డిక్టేట్ చేస్తూ చైర్పర్సన్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఏ విధమైన డైరెక్షన్ ఇస్తున్నారు, ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ ఆయన యాక్ట్ చేయడం జరిగింది. కానీ దీన్ని డైరెక్ట్ ఇండివిజువల్ గా ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితి అధ్యక్ష. అక్కడ కారణం ఆయన కరువు కట్టినటువంటి తెలుగుదేశం కార్యకర్త గత ఎన్నికల సందర్భంలోనే మరి చంద్రబాబు నాయుడు గారిని అల్లలాగనో ప్రవక్తలాగనో పోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆ చైర్లో కూర్చోవడం అనేటువంటిది ఒక విధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడాను పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఆయన యాక్ట్ చేయడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అధ్యక్ష. కారణం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిన్న రోజు ఆ బిల్లు కావచ్చు, మొన్న రోజు ఇంగ్లీష్కి సంబంధించి పిల్లల యొక్క భవిష్యత్తు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, ఇలాంటి ప్రధానమైనటువంటి బిల్లులు 2-3 బిల్లులకి ఈ మధ్యకాలంలో ఆ విధంగా అడ్డుపడటం, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలలో ఒక కౌన్సిల్ ద్వారానే అడ్డుపడేటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటిది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అధ్యక్ష. కారణం కౌన్సిల్ అయినటువంటిది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. దాదాపు మొత్తం మీద కేవలం రాజకీయ పునరావాస కేంద్రం లాగా పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ నిలిచడానికి ఉపయోగపడేటువంటి ఒక రాజకీయ ప్లాట్ఫార్మే కానీ చట్టాలు చేసేటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. మనం చేసిన చట్టాలు, ఈ సభలో చేసిన చట్టాల మీద చర్చించి ఆమోద ముద్ర వేసేటటువంటి పరిస్థితే కానీ అక్కడ ఉన్న పరిస్థితి వేరే కానీ కాదు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తమే భారతదేశం మొత్తం మీద కూడాను 7 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఈ కౌన్సిల్ ని మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధి చెందాలనేటువంటి దూర ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వారి పెద్దల యొక్క సలహాల మేరకు అలాంటి ప్రధానమైనటువంటి చట్టాలు ఆ సభలోకి వెళ్ళినప్పుడు దాన్ని రాజకీయ కోణంలో చూసి మరి దాన్ని తిరస్కరించే పరిస్థితిలో లేదనుకుంటే సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసే పరిస్థితి తీసుకురావడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రజా ఉపయోగపడేటువంటి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి
కొన్ని బిల్స్ కానివ్వండి, కొన్ని చట్టాలు కానివ్వండి చర్చించి అలాంటి సభకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులే మరలా పునరావృతం అయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు రావడానికి వీల్లేదు. అలాంటి రాజకీయ పునరావాస శిబిరాలులాగా ఉన్నటువంటి ఆ కౌన్సిల్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ వ్యవస్థ నడవాలా లేదా మన రాష్ట్రంలో అనేటువంటి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాలమైనటువంటి ఆలోచన చేసి ఆ కౌన్సిల్ కన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు యొక్క ప్రయోజనాలను అలాంటి కౌన్సిల్ ద్వారా బలంగా పెట్టాల్సిన పరిస్థితి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి సభల మీద పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అది ప్రధానమైనటువంటి ఆ బిల్లులకు సంబంధించి నిన్న తాత్కాలికంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు వారి మంది మాగాదులు కొద్ది రోజుల పాటు చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే చేయొచ్చాము. కానీ రాత్రి సంఘటన జరిగిన తర్వాత టీవీలలో కానివ్వండి, నిన్న ఇవాళ రోజు ఉదయం కూడా జరిగిన చర్చా వేదికల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏదో విజయం సాధించాడనో లేకపోతే ఏదో పెద్ద ఘనకార్యం చేశాడని చెప్పేసి ఆ చర్చలు జరగడం ఒక పార్టు, అదేవిధంగా సభలో ఉన్నటువంటి మంత్రుల మీద కానివ్వండి లేదంటే శాసనసభ్యుల మీద కానివ్వండి చర్చా వేదిక జరుగుతున్నప్పుడు ఆ లైవ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్ కానీ ఇంకే జరుగుతున్న చర్చా వేదికలు సభ్యులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మాత్రం తప్పనిసరిగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే ఇవాళ ఒక టీవీ ముందుకెళ్ళి ఒక మీడియా ఛానల్ ముందుకెళ్ళిపోయి మంత్రి గారిలో ఒక మంత్రిలో లేదా ఒక ఎమ్మెల్యేను ఇష్టం వచ్చిన నోట్తో మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు కించపరిచే విధంగా మాట్లాడితే అది గొప్ప నటుడు భావనలోకి తయారవుతున్నారు అధ్యక్ష చాలా మంది ఈరోజు ఈ చర్చా వేదికల్లో పాల్గొనేటువంటి వాళ్ళు. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అలాంటి కౌన్సిల్స్ ని మరి కంటిన్యూ అవ్వాలా లేదనే దానికి సంబంధించినంత మాత్రం అలాంటి సభలు మన రాష్ట్రంలో మన అవసరం ఉండదనేటువంటి అభిప్రాయం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా ఎందుకంటే అధ్యక్ష నేను కూడా సభలో సభ్యుడిని కౌన్సిల్లో అయినప్పుడు కూడాను ఇక్కడ మేము కౌన్సిల్లో సభ్యుడికి ఉన్నామా లేదా ఎమ్మెల్సీ ద్వారా మంత్రికి అయ్యామా లేదనేది కన్నా కూడాను రాష్ట్ర భవిష్యత్తు యొక్క ప్రయోజనం ప్రధానంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను మేమందరూ కూడా స్వాగతిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు సెలవుకున్నాను. అంబటి రాంబాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. నిన్న శాసన మండలిలో జరిగినటువంటి పరిణామాలు మీరు కూడా ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశం కలిగింది అధ్యక్ష. ఎందుకంటే నిన్న ఈ సభ వాయిదా పడిన తర్వాత మేము బయటకు వెళ్ళే సందర్భంలో ఎవరో మిత్రులు వచ్చి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష పరిణామాలు ఉదయం నుంచి వింటున్నాం, కానీ ప్రత్యేకంగా చూసేటటువంటి అవకాశం కూడా కలిగింది. కొద్దిగా ఉత్కంఠతగా చూశాం అధ్యక్ష. ఎందుకంటే ఉదయం 2-3 సార్లు మేము కూడా మన మంత్రివర్గ సభ్యుల్ని అక్కడికి వెళ్ళి వచ్చిన వారిని అడిగినప్పుడు బిల్లు ఓటింగ్కి వస్తుంది, బహుశా వారికి మెజారిటీ ఉంది కాబట్టి వీగిపోవచ్చును, వీగిపోయిన తర్వాత మళ్ళా మన సభకు ఆ బిల్లులు వస్తాయి, మళ్ళా మనం ఆమోదిస్తాము అని అన్నారు. అయితే ఏదో తెలుగుదేశం వారు సెలక్షన్ కమిటీకి పంపుతారు అని అంటున్నారండి. అంటే సెలక్షన్ కమిటీకి పంపాలి అంటే ముందుగానే అమెండ్మెంట్స్ మూవ్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్ మూవ్ చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఓటింగ్కి వస్తుంది అనేటువంటి భావనతో మేమే కాదు బహుశా రూల్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అటు బీజేపీ వారు కానీ, పీడీఎఫ్ వారు కానీ, ఇండిపెండెన్స్ కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ రూల్ ప్రకారమే నడుస్తుందని ఏ సమయంలో అనుకుంటాం తప్ప రూల్కు విరుద్ధంగా జరుగుతుందని ఎవరు అనుకో. కానీ నేను కూడా ఆ చైర్మన్ గారు చదివేటప్పుడు నేను చూసినప్పుడు కొద్దిగా ఉత్కంఠతగా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ రూల్స్కు భిన్నంగా
చేయటం సమంజసం కాదని, అమెండ్మెంట్ మూవ్ చేయలేదని, మూవ్ చేయలేనప్పుడు ఓటింగ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుందని ఇవన్నీ చెప్తుంటే ఒకే పద్ధతి ప్రకారమే వెళుతుంది సభ అనేటువంటి భావంతో ఉన్నాం. చివరిలో 154ని నా డిస్కషన్ పవర్ను ఉపయోగించి నేను శాసన కమిటీకి పంపుతున్నాను అని చెప్పినప్పుడు మాకే కాదు అక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఇది జరిగిన తరువాత ఒకసారి మళ్ళా వెనక నేపథ్యానికి వెళితే ఈ ఒక బిల్లు కానీ ముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు కానివ్వండి, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బిల్లు కానివ్వండి, అక్కడ తిరస్కరించారు, ఇక్కడికి వచ్చాయి, ఆమోదించారు, వెళతాయి, చట్టాలు అవుతాయి. కానీ ఈ బిల్లు కూడా అలా జరిగితే ఇక్కడికి వస్తుంది, మళ్ళా తిరిగి పంపుతారు, చట్టాలు అవుతాయి. కానీ ఇది చట్టం ఇప్పుడప్పుడే కాకూడదు, దీన్ని నిరోధించాలి అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని వారు అవగాహన చేసుకుని దీన్ని సెలక్షన్ కమిటీ గురించి పంపిస్తే 3 నెలలు 4 నెలల్లో, సెలెక్ట్ కమిటీకి పంపిస్తే 3 నెలలు 4 నెలల్లో డిలే అవుతుంది అనేటువంటి భావంతో డిలే ప్రాక్టీస్ ని, ఒక లిటిగెన్సీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అధ్యక్ష, ఇక్కడ చర్చనీయాంశము ప్రశ్న ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం 151 మంది శాసనసభ్యులతో ఏర్పడినటువంటి ఒక నూతన ప్రభుత్వం అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకొని చట్టాలు చేసి అమలు చేస్తున్నటువంటి తరుణంలో మరొక సభ, ఉభయ సభలో ఒక సభ వీటిని సపోర్ట్ చేయకపోయినా తన ప్రొసీజర్ తాను ఫాలో అవుతున్నప్పుడు మనం పెద్దగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలి, ఆ నిర్ణయాలు అమలు చేయకూడదు అనేటటువంటి ఒక నిర్ణయంతో జరుగుతున్నటువంటి సభ, దాని మనుగడ అవసరమా అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉన్నది అని మీ ద్వారా సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ సభ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆ సభ నడుచుకోవాల్సిన తీరు కాకుండా వక్ర మార్గంలో నడుస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆలోచన చేయాలి. అధ్యక్ష, ఆలోచన చేయకపోతే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వాన్ని ప్రజలు పరిపాలించమనే అవకాశం ఇచ్చారు. సరే, మరొక 5 సంవత్సరాలు తర్వాత ఎన్నిక కావటం కాకపోవటం అనే అంశాన్ని పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల్లో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలు చేసి మళ్ళా తిరిగి ప్రజల చెంతకు వెళ్ళి మేము ఈ నిర్ణయాలు చేశాము, ఇంత మంచి కార్యక్రమాలు చేశాము, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగేటటువంటి అర్హత పొందేందుకు అడ్డంకుగా సభ ఏర్పడినప్పుడు అన్యాయం ఉంటున్నాను. అధ్యక్ష, దీని మీద నిన్న జరిగినటువంటి తీరు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అధ్యక్ష, నాకు చాలా మంది మిత్రులు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు వెళ్ళి గ్యాలరీలో కూర్చున్నారు. తప్పులేదు, కూర్చోవచ్చు, ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు, మేము కూడా వెళ్ళి కూర్చోవచ్చు. కానీ అధ్యక్ష, మేము కూడా కూర్చున్నాం. అయితే ఈ రాష్ట్రాన్ని 3 సార్లు పరిపాలన చేసినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లోనే నేను చక్రం తిప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కీలకమైన పాత్ర వహించే విధంగా చేశాను కొన్ని సందర్భాల్లో అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? ఎందుకు కూర్చున్నారు అధ్యక్ష? అంటే సభని, చైర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఆయన కూర్చోవడం అనేది తీవ్ర ఆక్షేపణీయమైనటువంటి అంశం అధ్యక్ష. అందువల్లనే ఇలాంటి పరిణామాలు వ్యాపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. దీనిలో మనం ఇప్పుడు ఆలోచన చేయవలసింది ప్రధానమైనటువంటి బిల్లులు 2 అధ్యక్ష. ఒకటి సిఆర్డీఏ రద్దు బిల్లు, 2 అధికార వికేంద్రీకరణ బిల్లు. ఈ 2 అమలు చేయవలసినటువంటి తరుణం అనౌన్స్ చేశాం, దాని మీద పెద్ద కసరత్తు చేశాం.
దానికి 4 నెలల్లో 3 నెలల్లో అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తారు అడ్డగించి? మీరు ఏం చేయదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ? అంటే అమరావతి పరిరక్షణ పేరుతో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఆయుధాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారా? చివరి ఏం చేస్తారు మీరు? మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ప్రజాబద్ధంగా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపగలుగుతారా? ఆడికి ఎంతకాలం ఆపగలుగుతారు? మరొకసారి రైతుల్ని మోసం చేసే కార్యక్రమం, మరొకసారి అమరావతి పరిరక్షణ పోరాట కమిటీలను మోసం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇది ధర్మం కదా? దీన్ని ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత లేదా? నేను మీ ద్వారా అధ్యక్ష, ఎవరైతే కొందరు రియల్ ఎస్టేట్ పీపుల్ కానివ్వండి, భూములు కొన్నటువంటి వారు కానివ్వండి, నిజంగా రైతులు కానివ్వండి, ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వారికి మీ ద్వారా, సభ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఒక్క తోట పట్టుకుని గోదావరి ఏదో వద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయ గందరగోళాన్ని సృష్టించడం కోసం ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ రైతుల క్షేమం కోసం ఆయన చేస్తున్నటువంటి వ్యక్తి కావాలని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఎస్, మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఈ ప్రభుత్వం ద్వారాలు తెరిచి ఉన్నాయి. నేను ఈ సందర్భంగా ఒకటి మనం చేస్తున్నాను అధ్యక్ష. శాసనసభ ఇక్కడ కొంతకాలం, అలాగే విశాఖపట్నంలో కొంతకాలం జరిగేటటువంటి అవకాశం ఉన్నది అని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ విశాల హృదయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. శాసనసభ మొత్తం అన్ని సెషన్స్ కూడా ఇక్కడే జరుపుతాము, కేవలం సెక్రటేరియట్ మాత్రమే అక్కడికి తరలిస్తాము అనేటువంటి భావన తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? దీన్ని కించపరచాలని తీసుకున్నారా? దీన్ని తగ్గించాలని తీసుకున్నారా? ఎస్, మీకు ఏదైనా సమస్యలు ఉంటే, రైతులకు ఇబ్బందులు ఉంటే, నిజమైన రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కమన్ రండి, ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. అంతే తప్ప ఒక సభను వినియోగించుకొని లిటిగెన్సీ క్రియేట్ చేసి రైతుల్ని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన ప్రజానాయకుడికి ఏం పేరు ప్రఖ్యాతులు లేవు అధ్యక్ష. ఈజ్ ఎ మ్యానిపులేటర్. ఎక్కడొచ్చింది మ్యానిపులేటర్? వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో బహుశా భారతదేశంలో మన తెలుగు వాడైన చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాడు ఎవరు లేరు అధ్యక్ష. ఈ వ్యవస్థలే కాదు, ఏ వ్యవస్థలైనా సరే. ఇందాక చాలా మంది మిత్రులు చెప్పారు, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఢిల్లీల వ్యవస్థ కానివ్వండి, శాసన వ్యవస్థలు కానివ్వండి, ఏ వ్యవస్థల్లోకైనా తమ సొంత మనసులను చెప్పించి ఆ వ్యవస్థల్ని మలినం చేసి ఆ వ్యవస్థల్ని అప్రజాస్వామికంగా ఉపయోగించుకొని శత్రువుని దెబ్బతీసేటటువంటి, రాజకీయ శత్రువుని దెబ్బతీసేటటువంటి కుట్రపూరితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అలాంటి చంద్రబాబు నాయుడు గారు శాసనమండలిలో ఈ విధమైనటువంటి పరిణామాలు తీసుకురావడం పెద్ద ఆశ్చర్యమైనటువంటి అంశాలుగా నేను భావించడం లేదు అధ్యక్ష. కానీ ఒక సభ తీసుకున్నటువంటి నిర్ణయాలను మరొక సభ అడ్డుకోవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని సరైనటువంటి దృక్పథం కాదు. వారు సలహాలు ఇవ్వచ్చు, వారు సలహాలు ఇచ్చి ఆ సలహాలు పాటింపచేసే విధంగా చేయవచ్చు. కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరు చాలా అన్యాయమైనటువంటి తీరుగా నేను ఈ సందర్భంలో భావిస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ ఉభయ సభల సాంప్రదాయం అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి ఉందా? లేదే. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవగానే ఆ సభను క్యాన్సిల్ చేశారు. తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ సభను పెట్టారు. అది కొనసాగుతూ ఉన్నది. ఉభయ సభలు కొనసాగించేటటువంటి సాంప్రదాయం ఆన్ ఆఫ్ జరుగుతూ ఉన్నది. కొంతకాలం ఉంది, కొంతకాలం లేదు, మళ్ళా కొంతకాలం వచ్చింది. సభలుగా వ్యవహరించకపోయినప్పుడు, సభలు అభివృద్ధి నిరోధక శక్తులుగా ఏర్పడినప్పుడు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ప్రజలకు వస్తుంది, పాలకులకు వస్తుంది. కాబట్టి దీన్ని ఆలోచించవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. దీని మీద ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ప్రజలు కూడా దీన్ని ఆలోచించమని మనం చేస్తున్నాను. సవాలు చేస్తున్నారు కొంతమంది,
కొంతమంది అంటే ఎవరో కాదు అక్కడ ఉన్నటువంటి నాయకులు రద్దు చేస్తారా, చూస్తాం ఎలా చేస్తాము అనేటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను అధ్యక్షుడు. అంతేకాదు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఇందాక మిత్రులు చాలా మంది చెప్పారు, ఏం మాట్లాడతారండి, అసభ్యం ఎందుకు మాట్లాడుతున్నారండి? ఒక బాధ్యత కలిగిన మంత్రులుగా చేశారు కదా మీరు, ఒక నాయకులుగా ఉన్నారు కదా మీరు, తాగొచ్చారను మరొకటను మంత్రుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే ఏ ధైర్యాన్ని చూసి మాట్లాడుతున్నారు మీరు ప్రజాస్వామ్యంలో? నిజంగా మంత్రులు తాగి వెళ్ళారా? ఏమిటి మాటలు అంటే ఏదో ఒక విధంగా బురదలేటటువంటి కార్యక్రమం, విషయాన్ని పక్కలో పట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు పెద్ద సభలో ఉన్నటువంటి వారు. మీరు పెద్దలు ఎలా అవుతారు? చిన్నపిల్లల కన్నా ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. దీన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మార్చుకోకుండా ఉంటామంటే మార్చేలాగా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ సభ అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నారు అధ్యక్ష. ఇది ధర్మమైనటువంటి విషయం కాదు. చాలా గందరగోళాన్ని సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పంతాలకు పోతున్నారు, పట్టింపులకు పోతున్నారు. దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే సుదీర్ఘమైన చర్చ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. అభివృద్ధి నిరోధక శక్తులుగా తయారయ్యేటటువంటి ఎవరిని కూడా ఈ ప్రభుత్వాలు సహించవలసినటువంటి అవసరం లేదని మనం చేస్తున్నాం అధ్యక్ష. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వానికి అడ్డం పడేటటువంటి పరిస్థితుల్ని సరైనటువంటి విధానంగా భావించవలసిన అవసరం లేదని మీ ద్వారా ప్రపంచానికి, అదేవిధంగా సభానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని మీద ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. అంజాద్ బాషా. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన వికేంద్రీకరించాలి, మరి అదేవిధంగా అభివృద్ధిని కూడా వికేంద్రీకరించాలి, మరి ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించాలి అనే ఆలోచనలో భాగంగా, ఎందుకంటే గతంలో మనం చూశాం అధ్యక్ష, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న అప్పుడు, ఏదైతే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మనం అందరం కూడా మన రాజధాని అని చెప్పుకొని మరి ఒకే ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేసుకున్న పరిస్థితులు అధ్యక్ష. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ఈ రాష్ట్రాన్ని విభజించి మనకు రాజధాని లేకోకుండా కట్టుబట్టలతో పంపించిన పరిస్థితులు కూడా మనం అందరం కూడా గమనించాం అధ్యక్ష. మరి అలాంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఈ బిల్లును తీసుకురావాలి అని ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి దాంట్లో భాగంగానే అధ్యక్ష, ఈ 2 బిల్స్కి సంబంధించి మరి పరిపాలన వికేంద్రీకరణ, మరి అభివృద్ధి వికేంద్రీకరణ, మరి సిఆర్డి చట్టం గురించి కూడా ఈ 2 బిల్స్ని కూడా మరి ఇదే శాసనసభలో మరి కులంకుషంగా మనం అందరం కూడా చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అందరూ కూడా చర్చించిన తర్వాత మరి అతిపెద్ద మ్యాండేట్తో ఆ బిల్ని మనము పాస్ చేసి మరి శాసన మండలికి మనం పంపించడం జరిగింది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, నిజంగా మన భారతదేశం చాలా గొప్ప దేశం అధ్యక్ష. మన భారత రాజ్యాంగం చాలా గొప్పది అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించే మనమందరం కూడా ఈ దేశంలో ఆ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కరు కూడా వివరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. మరి దాంట్లో భాగంగానే అధ్యక్ష, ఈ రాజ్యాంగానికి లోబడే ఈ చట్టసభలు ఉంటాయి అధ్యక్ష. ఈ చట్టసభల యొక్క ఉద్దేశం ఏమంటే అధ్యక్ష, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఆ ప్రాంతాల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాల్సిన అవసరం కూడా ఈ చట్టసభల పైన ఉంటుంది అధ్యక్ష. మరి దాంట్లో భాగంగానే అధ్యక్ష, ఏదైతే శాసనసభలో మనం అందరం కూడా పాస్ చేసి శాసన మండలికి మనం పంపించడం జరిగింది అధ్యక్ష, పెద్దల సభకు అధ్యక్ష.
మరి శాసన మండలి అంటే నిజంగా అందరూ కూడా చెప్తుంటారు అధ్యక్ష, అది పెద్దల సభ అని చెప్పి. నిజంగా అది పెద్దల సభే అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉంటారు అక్కడ, బాగా అనుభవజ్ఞులు ఉంటారు. మరి ఎన్నో రంగాల నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తులకే ఆ పెద్దల సభలకు పంపించడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన ఈ నూతన ప్రభుత్వానికి నిజంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు అధ్యక్ష మొన్న జరిగిన ఎన్నికల్లో. ఎందుకంటే 51% ఓట్లు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వానికి ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు అధ్యక్ష. 51% ఆ మ్యాండేట్తో మరి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా సుమారుగా 80% శాసనసభలు గెలవడం జరిగింది అధ్యక్ష. మరి ఇంత పెద్ద మ్యాండేట్తో మరి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర మరియు వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలు, ఈ 2 ప్రాంతాలు కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా సమన్వయం చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఏదైతే ఈ బిల్స్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి ఇలాంటి సందర్భంలో ఈ పెద్దల సభలు పెద్దలు ఉండే ఆ సభ ఏం చేయాలి అధ్యక్ష? ఏదైతే ఇంత పెద్ద మ్యాండేట్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఈ బిల్లును పాస్ చేసి పంపించిందో మరి అవన్నీ కూడా అక్కడ చర్చించిన తర్వాత మరి అక్కడ దాంట్లో ఏదైనా సవరణలు ఉంటే ఆ సవరణలను ప్రపోజ్ చేస్తూ పంపించాల్సిన ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయాలి, లేకుంటే రిజెక్ట్ అన్న చేసి పంపించాల్సిన బాధ్యత ఉంటుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష ఈ శాసనసభ ప్రారంభానికి ముందే బిఎస్సి మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఆ బిఎస్సి మీటింగ్ లో కూడా ఈ శాసనసభ దేనికోసం ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశామనేది కూడా మరి ఆ రోజు తమరు చైర్మన్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బిఎస్సి సభ్యులు ఉండే వాళ్ళందరూ కూడా చర్చించడం జరిగింది అధ్యక్ష. మరి అలాంటి సందర్భంలో మరి దీని ప్రాముఖ్యత గురించి, ఎందుకంటే బిజినెస్ రూల్స్ అధ్యక్ష ఏ సభలో కూడా మొదటి ప్రాధాన్యత ఏంటంటే బిజినెస్ రూల్స్ ఉంటాయి. మరి ఆ బిజినెస్ రూల్స్ కూడా ఎందుకంటే మేమందరూ కూడా రిజిస్ట్రేషన్ గా మేము ఇక్కడ సభలో ఎంటర్ అవుతూనే మా ముందర బిజినెస్ రూల్స్ ఉంటాయి అధ్యక్ష. బిజినెస్ ఏం జరుగుతుంది ఈ రోజు అనేది పేపర్లు ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష. ఆ పేపర్లు చూసుకొని మరి ఇవాళ ఈ సభలో ఈ రోజు ఇవన్నీ కూడా టేకప్ చేస్తారని కూడా మనమందరం కూడా ఊహించుకొని దాని ప్రకారంగానే బిజినెస్ అవర్స్ నడుస్తాయి అధ్యక్ష. మరి అదేవిధంగా శాసన మండలిలో కూడా బిజినెస్ అవర్స్ లో కూడా ఈ బిల్స్ కు సంబంధించి ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఆ శాసన మండలిలో కూడా మేము కూడా మంత్రులుగా ఆ శాసన మండలిలో కూడా మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి అధ్యక్ష మరి ఆ బిజినెస్ రూల్ ప్రకారంగా వెళ్ళకపోకుండా మరి అదేవిధంగా ఒక కొత్తగా రూల్ 71 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మా రూల్ 71 తీసుకొచ్చి మరి ఆ రూల్ 71 ముందుగా ప్రస్తావనలోకి తీసుకురావాలి, మరి దాని చర్చ జరగాలి, దాని తర్వాత ఈ బిల్స్ గురించి ఆలోచిస్తాము అని మరి ఆనాటి శాసన మండలిలో ఉండే ఎల్ఓపి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి మనమందరం కూడా మా శాసన మండలి సభ్యులు కానీ మేము మంత్రులందరూ కూడా మనం ఒకటే కోరాం అధ్యక్ష చైర్మన్ గారికి, ఖచ్చితంగా ఫస్ట్ గవర్నమెంట్ బిజినెస్ కు మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బిజినెస్ రూల్స్ లో కూడా మీరు మొదటిగా బిల్సే చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా మనం పట్టుబట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఆనాడు చూస్తే అధ్యక్ష చైర్మన్ గారు మరి ఎందుకంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఆ చైర్ అనేది నిజంగా ఒక గౌరవప్రదమైన చైర్ అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీ తరఫు నుంచి గెలిచి వస్తారు అధ్యక్ష. కానీ ఆ చైర్లో కూర్చున్న తర్వాత అధ్యక్ష మరి అక్కడ పార్టీలు ఉండవు అధ్యక్ష. కేవలం ఏదైతే సభ్యులందరినీ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఆ చైర్ యొక్క లక్ష్యం అధ్యక్ష. నిజంగా ఈ హౌస్ లో చూస్తున్నాం అధ్యక్ష, మేము వచ్చినప్పటి నుంచి ఈ 7 నెలల కాలంగా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎప్పుడైతే మీరు ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు కూడా అధ్యక్ష మీరు అందరికీ కూడా సమాన అవకాశాలు ఇస్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం కానీ పాలపక్షం అని తేడా లేకోకుండా ప్రతి ఒక్కరికి మీరు అవకాశాలు ఇస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా చెప్పిన తర్వాత మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా దాన్ని
వింటున్నారు అధ్యక్ష. మరి అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఆ చైర్ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ చైర్ పైన కూర్చున్న ఏదైతే ఎవరు కూర్చుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా బాధ్యత కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ దశలోనే అధ్యక్ష మేము దాన్ని పట్టుబట్టడం జరిగింది అధ్యక్ష. బిల్స్ మీద ముందు చర్చ జరగాలి అని కూడా. కానీ సాయంకాలం 5:30 వరకు కూడా మరి ఎక్కడికి కూడా దీని మీద ప్రస్తావన రాలేదు అధ్యక్ష. మరి అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు రూల్ 71కు పట్టుబడుతున్నారు, మరి ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ రోజు చైర్మన్ గారు రూల్ 71కు చర్చ మొదలు పెట్టండి అని కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అందుకు మన లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు కూడా చైర్మన్ గారిని కోరడం జరిగింది అధ్యక్ష. మేము ఖచ్చితంగా ఒక మెట్టు దిగి వస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే మా బిల్స్ ని ముందు మీరు కన్సిడరేషన్ తీసుకోండి, మీరు తర్వాత రూల్ 71 మీద చర్చ జరిగిన తర్వాత బిల్స్ మీద మనం చర్చించుకుంటామని కూడా మనం ఒక మెట్టు దిగి కూడా అధికార పక్షం ఉన్నా కూడా మరి ఆ రోజు చైర్మన్ గారికి కోరడం జరిగింది అధ్యక్ష. మరి ఆ కోరిక మేరకే చైర్మన్ గారు రూల్ 71ని అదేదో ముందు బిల్స్ ని కన్సిడర్లోకి తీసుకున్న తర్వాత మరి ఆ రోజు రూల్ 71 మీద చర్చ జరిగింది అధ్యక్ష. మరి ఆ చర్చ కూడా సుమారుగా 3 గంటల సేపు చర్చ జరిగిన తర్వాత మరి దానికి డివిజన్ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. డివిజన్ కోరిన తర్వాత కూడా మరి అప్పుడే చైర్మన్ గారు నెక్స్ట్ రోజుకు వాయిదా వేస్తూ రేపు ఈ బిల్స్ మీద చర్చ జరుపుతామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరుసటి రోజు నెక్స్ట్ రోజు మన శాసన మండలిలో అందరూ కూడా వెళ్ళాం అధ్యక్ష. మరి వాళ్ళ ఉద్దేశం అధ్యక్ష, అక్కడ ఉండే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులది మొదటి నుంచి కూడా చూస్తున్నాం అధ్యక్ష, ఈ బిల్స్ మీద చర్చ జరగకూడదు, ఏదో ఒక రకంగా ఈ చర్చను ఏదో డిలే చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఆ సభ్యులందరూ కూడా ఏ చిన్న విషయానికి కూడా అక్కడ ఆ సభలో గందరగోళం సృష్టించడం కూడా మేమందరం ఎంతో ఓపిక కూడా, మా మంత్రులు ఉన్నా కూడా మేమందరం ఎంతో ఓపిక, ఖచ్చితంగా ఈ బిల్స్ మీద చర్చ జరగాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఈ బిల్స్ చాలా ప్రతిష్టాత్మకమైన బిల్స్ అని కూడా మేమందరం భావించి మరి ఆ రోజు ఎంతో సమయం పాటించి మనందరం సహకరించడం జరిగింది అధ్యక్ష. ఆ దాంట్లో భాగంగానే అధ్యక్ష ఆ చర్చ జరిగినప్పుడు, పూర్తిగా చర్చ జరిగినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే ఇది సంబంధించి సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని కూడా ఎక్కడెక్కడ ప్రస్తావన చేయలేదు అధ్యక్ష. సెలెక్ట్ కమిటీకి పంపిస్తాము, డివిజన్ కూడా కావాలని కూడా ఎక్కడ ప్రస్తావన చేయలేదు అధ్యక్ష. మరి అదేవిధంగా చర్చ పూర్తి అయిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా ఇది సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని వాళ్ళందరూ మేము గతంలోనే చైర్మన్ గారికి ఇచ్చాము అని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఆ సభను కూడా వాయిదా వేస్తూ చైర్మన్ గారు మరి అందరూ కూడా చైర్మన్ గారికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ శాసన మండలిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారో అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటారు అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే న్యూట్రల్ మెంబర్స్ కూడా ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన శాసన ఎమ్మెల్సీస్ ఉన్నారు అధ్యక్ష, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీస్ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా చైర్మన్ ఛాంబర్కి వెళ్ళి మేము క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు రూల్ ప్రకారంగా, మీరు రూల్లో ఏముంటే ఆ రూల్ ప్రకారంగా మీరు వెళ్ళండి, ఎందుకంటే పెద్దల సభ కాబట్టి చాలా మంది పెద్దలు కూడా టీచర్ ఎమ్మెల్సీస్ కానీ పెద్దలందరూ కూడా వాళ్ళ వెళ్ళి పోవడం జరిగింది అధ్యక్ష. మీరు రూల్ ప్రకారంగా వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు బిఫోర్ ఏదైతే బిల్ కన్సిడర్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం కానీ మరి ఏదైతే అమెండ్మెంట్స్ విషయం కానీ వాళ్ళు ఏమీ కోరలేదు, ఖచ్చితంగా ఇది మీరు రూల్ ప్రకారంగా వెళ్ళండి అని మనం అందరం కూడా కోరడం జరిగింది అధ్యక్ష. మరి ఆ రోజు నిన్న చూస్తే అధ్యక్ష ఆ శాసన మండలిలో నిజంగా అధ్యక్ష ఆ శాసన మండలిగా జరగలేదు అధ్యక్ష, అది ఒక టీడీపీ పార్టీ ఆఫీస్ గా నిజంగా అక్కడ వ్యవహారం అంతా కూడా జరిగిన పరిస్థితులు మనందరం గమనించాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నిజంగా పైన గ్యాలరీలో వచ్చి కూర్చొని నిజంగా ఆ చైర్ ని డిక్టేట్ చేసే విధంగా సైకిల్ చేయడం వరకు ఎంతవరకు సమంజసమో నిజంగా ఒకసారి మనందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గతంలో కూడా 2 బిల్స్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. అది ముఖ్యమైన బిల్స్
ఏదైతే ఎస్టీ కమిషన్స్ కి సంబంధించిన బిల్లు, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలి అనే ఒక తపనతో మన ముఖ్యమంత్రి గారు మన ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో అంతా కూడా ఏదైతే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏదైతే ఆకాంక్షతో ఈ బిల్స్ ప్రవేశపెట్టి అధ్యక్ష ఎంతో మెజారిటీ బిల్స్ పాస్ చేసి పంపించిన తర్వాత కూడా ఆ శాసన మండలిలో దాన్ని ఏదో అమెండ్మెంట్ చేయాలని కూడా తిరస్కరించడం జరిగింది అధ్యక్ష. మరి ఈ సంప్రదాయం అయితే నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంతో మంది ఇక్కడ మా సభ్యులందరూ కూడా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకు జవాబారితనంగా ఏదైతే మనం వ్యవహరిస్తాం అధ్యక్ష. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ప్రజల చేత ఎన్నుకో వచ్చిన సభ్యులు అధ్యక్ష. మరి వాళ్ళ మీద ప్రజలకు జవాబారితనం ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మేము ప్రజలకు వెళ్ళి ఏదైతే మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానీ, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము ఎక్కువ ప్రజలు మేముంటాం కాబట్టి మా మీద జవాబారితనం ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అలాంటిది ప్రజల సంక్షేమం కోరి, మరి ప్రాంతాల సంక్షేమం కోరి మరి ఈ బిల్లును మేము తీసుకొస్తే అధ్యక్ష కావాలని ఒక దురుద్దేశపూర్వకంగా మరి శాసన మండలిలో దాన్ని తిరస్కరించడము. ఎందుకంటే వాళ్ళు కాలయాపన చేయాలి, కేవలం ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఈ బిల్లు రాకోకుండా చేయాలి. మరి ఏదైతే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సభలోనే మాట్లాడారు అధ్యక్ష. మీరందరూ సుమారుగా మీరు 1.5 గంట సేపు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ బిల్లు మీద మాట్లాడడానికి అవకాశం 1.5 గంట సేపు మాట్లాడారు అధ్యక్ష. మరి ఆయన 1.5 గంట సేపులో కూడా ఏవో మాట్లాడారు కానీ అధ్యక్ష మా ఏదైతే లెజిస్లేటివ్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, మా ప్రభుత్వం ఏదైతే వాళ్ళ పైన నిందలు వేశాయో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. మరి మీరు ఇక్కడ రాజధాని వస్తుందని తెలుసుకొని మీరు మీ క్వార్టరీ వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో 4070 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే మీరు ఇక్కడ భూములు కొనుగోలు చేశారని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పినా కూడా 1.5 గంట సేపులో ఆ ప్రస్తావన కూడా మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి అలాంటి నాయకుడికి చిత్తశుద్ధి లేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనేది ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా వివరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ప్రాంత ప్రజల కోసం ఏదైతే ఇప్పుడు 29 గ్రామాలు అంటారు అధ్యక్ష, మా శాసనసభ్యులు అయితే కేవలం 3 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి దాపరించింది అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితులు అధ్యక్ష ఒక గౌరవప్రదమైన ఏదైతే చైర్లో ఉండే చైర్మన్ గారు అధ్యక్ష నిజంగా మేమందరం కూడా గౌరవిస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి. మరి ఆ చైర్లో కూర్చొని ఏ విధంగా వివరించారో నిజంగా ఆయన లాస్ట్ లో ఆయన కన్క్లూడ్ చేస్తూ ఆయన ప్రసంగం అధ్యక్ష ఇవాళ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది అధ్యక్ష. ఆయన మాట్లాడిన ఏదైతే ఏ విధంగా మాట్లాడారో ఆయన ముందు మాట్లాడుతూ నేనేదైతే తప్పిదం చేశాను అని అంగీకరిస్తూ మరి ఇంకొక తప్పిదం చేయబోతున్నానని సంకేతాలు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అందుకు అందించు నేను ఈ ఏదైతే బిల్లును నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం అందరూ కూడా పునరాలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ పెద్దల సభ అనేది ఈ ఏదైతే ఇక్కడ చేసే చట్టాలకు వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా పెద్దల సభ ఏదైతే సభలు చేస్తారో, ఏదైతే సలహాలు సూచనలు ఇస్తారో ఖచ్చితంగా అవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ చర్చించి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తే అది సరైన సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా దానికి స్వాగతించడానికి, దానికి ఆమోదించడానికి కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. అలాంటి పరిస్థితి కాకుండా అధ్యక్ష కేవలం వాళ్ళకు అధికార బలం ఉందని మరి అందుకనే మెంబర్స్ ఎక్కువ సంఖ్య ఉందని చెప్పి మేము ఏ బిల్లు కూడా మా ఇష్టంగా మేము వివరిస్తామంటే నిజంగా రాబో రోజుల్లో మరి ఎందుకంటే ఇంకొక 4.5 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. అనేక కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల కోసం తీసుకురాబోతున్నారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇదే తరహాలో వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తుంటే నిజంగా ఇది మంచి సంప్రదాయం కాదు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా ఒక్కసారి మనం కూలంకుషంగా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి మీ ద్వారా ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని రాబో సెషన్స్ ఏదైతే సెషన్స్ లో దీని మీద ఒక పెద్ద చర్చ జరిపి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేసే దిశలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. సుభాష్ చంద్రబోస్ గారు.
అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రజెంట్ డిస్కషన్. అధ్యక్ష, ఈ చర్చలో పాల్గొనడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అధ్యక్ష, చట్టాలు చేసే సభల్లో సభాపతులుగా వ్యవహరించిన వారి యొక్క తీరును చర్చించే పరిస్థితి చాలా దురదృష్టకరం. అధ్యక్ష, ఆ చట్టాలు సక్రమంగా అమలు చేయవలసిన బాధ్యత మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సభాధిపతి. అధ్యక్ష, మీరేమన్నా ఉంది, అయితే కౌన్సిల్ చైర్మన్ గారు ఉంది. మరి ఆ చట్టాలను అతిక్రమించడానికి మీరే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? అంటే సభాపతులుగా ఉన్న వారికి ప్రధానంగా వారి ఉద్దేశం ఏమిటంటే, ఇది అట్లా అంటున్నా నేనేమనుకోండి అధ్యక్ష, మేము ఏ నిర్ణయాలు చేసినా ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీలు లేదు కాబట్టి యథేచ్ఛగా నిర్ణయాలు చేసే అధికారం మాకు ఉంది అని భావించడమే ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుస్థితి. అధ్యక్ష, అది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. అధ్యక్ష, ఇవాళ ఈ దుస్థితికి రావడం ఒక కారణం ఇవన్నీ మనం ఆలోచన చేసిన సమస్య ఉంది. అధ్యక్ష, ఇంకా చట్టాలను మనకు ఉన్నటువంటి ఈ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అనుసరిస్తున్నటువంటి చట్టాలను ఒకసారి రీరైట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అధ్యక్ష, రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఆలోచన ఎందుకు చేశారంటే అధ్యక్ష, ఈ పెద్దల సభ పెట్టడం కారణం ప్రత్యక్షంగా పదవితో ఎన్నికలు పడేవారు. దీంట్లో విద్యావంతులు లేకపోవచ్చు, అంటే ధనబలం ఉన్న వాళ్ళు ఎన్ని కావచ్చు, కన్నబలం ఉన్న వాళ్ళు ఎన్ని కావచ్చు. వాళ్ళు ఇష్టం చట్టాలను చేస్తే సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఉండే పరిస్థితి రావచ్చు. దీన్ని ఒకసారి మనం వాళ్ళు ఒక మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి అక్కడికి సభ కాబట్టి దాన్ని పెద్దల సభ. అధ్యక్ష, కానీ ఆ పెద్దల సభ నాడు ఏమైందంటే వారికి ఉండవలసినటువంటి విధులు కాకుండా రాజకీయాలను ఒక్క మార్గంలో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలకి ఒక కేంద్ర బిందువుగా మారటం చాలా దురదృష్టకరమైన సంఘటనలుగా భావిస్తున్నాను. అధ్యక్ష, ఒకసారి మొన్న జరిగిన విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే అధ్యక్ష, రూల్ 71గా డిస్కషన్ టేకప్ చేసే ముందు నేను కానీ ఆర్థిక మంత్రి గారు కానీ లేచి శాసనసభ గారు లేచి చాలా అభ్యంతరం వ్యక్తం చేశాను. అధ్యక్ష, ఈ దశలో ఈవేళ మనం జరిపినటువంటి కంటెస్ట్లో పొరపాటున కూడా అది ఆ నిబంధన కింద వర్తించదు కాబట్టి దయచేసి దాన్ని మీరు డిస్కషన్కి అలౌ చేయవద్దు అని చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పాం. అధ్యక్ష, మాకు అవకాశం దొరికినప్పుడు అలా చెప్పాం. అయినా ఎక్కడ కూడా వినలేదు, ప్రభుత్వం పెట్టలేదు. సరే, తమకు విచక్షణ అధికారులు ఉన్నాయి సభాపతులు అంటే, వారి మాటకు మేము గౌరవించాలనుకుని దాన్ని గౌరవించాం. అధ్యక్ష, శివగారు మరో మేము డిస్కషన్కి వచ్చేటప్పుడు చాలా క్లారిటీగా చెప్పాను. అధ్యక్ష, గౌరవ చైర్మన్ గారికి మా ముందునే కొందరు తెలుగుదేశం నాయకులు వచ్చి మీకున్నటువంటి అధికారాన్ని వినియోగించుకుని మరి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించండి అని వారు సలహా ఇచ్చారు. అధ్యక్ష, అసలు మొట్టమొదటిగా పెద్దలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే విచక్షణాధికారాన్ని విచక్షణతో ఆలోచించే అధికారం స్వభావం మీకు ఉండాలి. అధ్యక్ష, మొట్టమొదటిగా ముందు మీకు విచక్షణ ఉండాలి, తర్వాత విచక్షణ అధికారాన్ని వినియోగించాలి. అధ్యక్ష, ఇక్కడ ఆ విచక్షణ లేకపోవటమే
చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. లోపించింది, రిసెప్షన్ లోపించింది సార్. రిసెప్షన్ లోపించింది అంటే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయన్నారు, వినియోగించుకోవాలని అంటున్నారు. ఇక్కడ వారు చెబుతూ నేను తప్పు చేశాను అని ఒక తప్పు చెప్తూ ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళకి ఇంకా అధికారులు ఎక్కడ ఉండే అధ్యక్ష? ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి తప్పు చేస్తే, ఆ తవ్వు చెప్పాల్సిన పెద్ద మనిషి తప్పు చేస్తే అతనికి ఇంకా అధికారం ఎక్కడ ఉండదు మాట్లాడటానికి? ఓ పక్క తప్పు చేశాను అంటున్నారు, నాకు విచక్షణాధికారులు వినియోగిస్తున్నాను రెండో పక్క చెప్తున్నారు. బోత్ ఆర్ కాంట్రడిక్టరీ. విచక్షణ తప్పు చేసిన వారు ఎవరికి కూడా విచక్షణ అధికారం ఉండదు అధ్యక్ష. అది తీసుకోవడమే తప్పు ప్రధానంగా. ఒకటి. రెండు, సరే మీరు విచక్షణాధికారులు వినియోగిస్తారు, నేను ఒక్కటి అడుగుతున్నాను అధ్యక్ష. బ్యాంక్ ఏజెంట్లు ఉంటారు అధ్యక్ష, బ్యాంక్ ఆఫీసర్స్, వారికి కొన్ని విచక్షణాధికారులు ఉంటాయి. ఎవరికన్నా ఉన్న మంజూరు చేసేటప్పుడు విశేషణాధికారులు ఉంటాయి. లేదా సక్రమంగా ప్రాంప్ట్ పేయర్స్ అనుకోండి, లేదా రెగ్యులర్గా అకౌంట్ని ఆపరేట్ చేసేవారు అనుకోండి, 5 లక్షలు 10 లక్షలు వారి తాతను బట్టి వారికి అర్జెంటుగా అత్యవసరంగా ఇచ్చినప్పుడు బ్యాంక్ అధికారి వితౌట్ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ అతను మంజూరు చేసే అధికారం బ్యాంక్ అధికారికి ఉంది అధ్యక్ష. అది డిస్క్రిషనరీ పవర్. ఆ డిస్క్రిషనరీ పవర్ వినియోగించుకుని ఎవరో బిచ్చగాడికి తీసుకొచ్చే 10 లక్షలు ఇవ్వలేడు కదా అధ్యక్ష, లేదా 1 లక్ష రూపాయలు ఇవ్వలేడు కదా. ఎవరో వారి అకౌంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసేవాళ్ళు, వారికి ఉన్నటువంటి రుణాన్ని ప్రాంప్ట్గా పే చేసేవాళ్ళు, వారికి ఎప్పుడైనా అదనంగా ఎప్పుడైనా రుణం కావాలంటే ఇచ్చే విశేషాధికారం ఉంటుందని చెప్పారు. అది తీసుకొచ్చి వేళ ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఒకసారి ఆలోచించండి. ఆ విశేషణ అధికారాన్ని నేను వారి సైన్యం అడిగాను అధ్యక్ష. ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిషనరీ పవర్స్ని మీరు దుర్వినియోగం చేస్తే అటు బ్యాంక్ అధికారి ఒక బిచ్చగాడికి ఒక 10 లక్షల రూపాయలు రుణం మంజూరు చేస్తే విచక్షణాధికారం ఉందని ఎటువంటి తప్పు చేశారో మీరు కూడా అదే తప్పు చేసిన ప్రభుత్వం దయచేసి దాన్ని వినియోగించకండి అని చాలా స్పష్టంగా మన గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కలిసినట్టు చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. అది కూడా ఆయన ఏమాత్రం కూడా ఖాతా చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా రూల్ 71 కూడా వినియోగించే ముందు అది కూడా చెప్పాను అధ్యక్ష. ఇది ఒక పాలసీని మీద డిస్కషన్ టేకప్ చేసే ముందు చేయడానికి వారు అనుమతి ఇచ్చేటప్పుడు అసలు పాలసీ ఎప్పుడు వస్తుంది, పాలసీ అంటే నిర్వచనం ఏంటి అనేది వారిని స్పష్టంగా చెప్పమని అడిగాం అధ్యక్ష. పాలసీ అంటే నిర్వచనం ఏంటి, ఆ క్లాజులో బిల్లుని మీరు పాలసీగా తీసుకుని దాన్ని మీరు డిస్కషన్ పెట్టడం, దాన్ని మీరు ఎలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వారు లేదు అధ్యక్ష. ఒకసారి ప్రభుత్వం జీవో ఇష్యూ చేసినప్పుడు పాలసీలో ఆ జీవో మీద అది పాలసీ అంటే ఆ జీవో తర్వాత పాలసీ వస్తుంది అంతే తప్ప యాక్ట్ బిల్లు పాస్ చేయడంలో పాలసీ రాదు. అది కూడా వెళ్ళలేదు అధ్యక్ష. అంటే వారి ఇష్టం. ఈ సభాపతి నేను ఏం చెప్పినా అది వేదం, నేను ఏం చెప్పినా అది తీరవలసిందే అనేది మరి ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్యంలో అది ఒక మంచి లక్షణం కాదు అధ్యక్ష. వారు చేసిన మాత్రం మరి ఒక పక్క మరి అటువంటి నిర్ణయాలు చేస్తూ దాదాపు సభా సమయాన్ని 7-8 గంటల పాటు దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి దానికి ప్రధానమైన కారకులు ఎవరో అని మనం చెప్తే సభాపతి గారిని నిందించారు అధ్యక్ష. చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద, రాజ్యాంగ అధికారులు ఉన్నటువంటి వ్యక్తి మీద, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ విధమైనటువంటి మరి కామెంట్ చేయడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ దీని మీద కొంత చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా తన దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రూల్ 71 కానీ అయితే డిస్క్రిషనరీ పవర్స్ ఎటువంటి టైంలో ఉపయోగించాలని కానీ దానికి ఉన్నటువంటి నియమాలు నిబంధనలు ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మనం మరొకసారి రీరైట్ చేయకపోతే ఇంకా ఈ ప్రమాదం మరి ఇంకా పెద్దదయ్యే ప్రమాదం ఉంది. మరిన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా దీన్ని మొత్తం ఈ రూల్స్ బుక్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నానన్నా మాకు చెప్పుకోవడానికి ఎవరు నాదుడు లేడు అధ్యక్ష. ఏం చెప్తుంటే ఈ సభ ఉన్నతమైన సభ, ఈ సభ కానీ ఆ సభ కానీ దీంట్లో ఏ నిర్ణయాలు చేసినా
చెప్పుకునే అధికారం ఎవరికి సామాన్య ఏ ఒక్కరికి లేదు. సామాన్య ప్రజలకే కానీ విద్యావంతులకే కానీ ఏ ఒక్కరికి లేదు. ఉన్నత ఉద్యోగులకు కానీ ఏ ఒక్కరికి లేదు. అందుచేత అటువంటి చేసినప్పుడు ప్రతి సున్నితమైన అంశం కూడా ప్రతి అంశం కూడా సున్నితంగా తీసుకొని దాన్ని అవసరమైతే రూల్స్ అన్ని కూడా రీఫ్రేమ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష. మరి ఏ ఉద్దేశంతో ఈ పెద్ద సభ పెట్టారు, కౌన్సిల్ పెట్టారు, ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఆ కౌన్సిల్లో సభ్యులు అయినప్పటికీ కూడా నేనే ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదిస్తున్నాను, రద్దు చేయండి ఆ సభనాన్ని. ఎందుకంటే సరైన సలహాలు మరి అసెంబ్లీకి పంపిన సభ, సరైన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వన సభ, మరి నిష్ప్రయోజనం. అది రాజకీయాల కొరకు ఉపయోగించే సభ అయితే ఆ పెద్దల సభ నిష్ప్రయోజనం అధ్యక్ష. అటువంటి సభ ఉండేటికంటే మరి దాన్ని రద్దు చేయడమే ఉత్తమం. అంచేత ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇంకా ఉన్న అధ్యక్ష కొన్ని క్లాసులు. ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేను విషయంలో అభినందిస్తున్నాను అధ్యక్ష. మొట్టమొదటి మేము ఒక రోజు ముందుగానే నేను పెద్ద ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు కూర్చొని ఇది మనకి ఇక్కడ మెజార్టీ లేదు, ఈ బిల్లు ఆగిపోయే ప్రమాదం ఉంది, దీని మీద ఏం చేద్దాం అనేది దీని మీద ఎక్సర్సైజ్ చేసాం అధ్యక్ష. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక అనుమానం వచ్చింది మాకు, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు బహుశా. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు మరలా 3 నెలల సమయం పట్టే ప్రమాదం ఉంది. బహుశా 4 నెలలు కూడా పట్టింది, ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయించుంది. ఉన్నప్పుడు ఒకసారి మనం ముందుగానే జాయింట్ సెలెక్ట్ కమిటీ వేసుకుంటే మనకు 2 సభల్లో కలిసి అవుట్ ఆఫ్ 12 8 మెంబర్స్ మన పార్టీ వారు ఉంటారు అనేది ఆర్థిక మంత్రి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అధ్యక్ష. ఆయన అంగీకరించలేదు అధ్యక్ష. మనం ఫెయిర్గా ఉందాం, ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, క్రికెట్ పాలిటిక్స్ మనం చేయొద్దు. దిగుకు రాగలనేది కాబట్టి ప్రధానం మన క్రికెట్ పాలిటిక్స్ మనం చేసి ఫెయిర్గా ఉన్నాం, పోతే పోనీ అక్కడ మాట చెప్పారు అధ్యక్ష. అభినందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈనాటి రాజకీయాలు కొత్త తరాలు మరి కుర్తిత కన్నాగారు ఎక్కువ కొన్ని ఈనాటి రాజకీయాల్లో అంత ఫెయిల్ పాలిటిక్స్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా న్యాయం చనిపోలేదు మన దేశంలో, ఇంకా బ్రతికే ఉందని అనిపించింది అధ్యక్ష. నాకైతే ఎవరైనా రాజకీయ జీవులైన ఆకాంక్ష కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే మరి పంచాయతీ ఎలక్షన్ లోపల వారి సెలక్షన్ ముందు ఇక్కడ ఈ రకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఒక నెలలో మనం లోపల బాడీస్ ఎన్నికలు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. ఒక మాసంలో ఒక నెల సమయంలో మనం లోపల బాడీస్ ఎన్నికల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు మరి ఒక ప్రాంతమో ఒక గ్రామంలో 10 గ్రామాలు 20 గ్రామాలు వివాదాస్పదంగా అప్లికేషన్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడప్పుడే ఉంటుంది అది ఎన్నికలు చేద్దామని అంటారు అధ్యక్ష. ఎవరైనా సహజంగా రాజకీయాల్లో ఉన్నమాట ఎవరైనా మరి నీతిజ్ఞతగా రాజకీయవేత్తగా మన ముఖ్యమంత్రి గారిని అభినందించవచ్చు అధ్యక్ష. రాజనీతిగా ఏంటి కావాలంటే అధ్యక్ష, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలని ఆలోచన చేస్తూ ఉంటారు అధ్యక్ష. రాజనీతి ఉన్న వాళ్ళు ఏంటంటే వచ్చే తరం వారిని ఏ విధంగా బ్రతకాలి అనేది ఆలోచన చేస్తారు. అది రాజనీతిజ్ఞుడికి రాజకీయవేత్తకు ఉన్నటువంటి తేడా. ఆ రాజనీతి ఉంది కాబట్టి జాయింట్ సెలక్షన్ కమిటీ మనకు వద్దు, ఫెయిల్గా ఉన్న రాజకీయాలు అన్న మాట మాట్లాడారంటే ఒక రాజనీతిజ్ఞత బలమైనటువంటి యువ రాజకీయ నాయకుడిగా నేనైతే అభినందిస్తాను. సభాపతులు చాలా విశేషణాధికారం ఉన్న అధ్యక్షుడు కాదనండి, ఎవరినైనా జైలుకి కూడా పంపే అధికారం పెట్టాను. జరిగిన సభ కూడా ఈ సభలో కూడా జరిగిన రాష్ట్ర శాసనసభ చరిత్రలో జైలుకి పొందిన సభ సందర్భం కూడా మనం చూసాం. అయినప్పటికీ మరి అటువంటి విస్తృతమైన అధికారం ఉన్నప్పుడు, అటువంటి విశేషమైనటువంటి అధికారం ఉన్నప్పుడు ఒకసారి మన గురించి లోపల ఏమనుకుంటుంది, మన గురించి సమాజం ఏమనుకుంటుంది అని ఒకసారి మనం సున్నితంగా ఆలోచించాల్సిన బాధ్యత తమకు ఉంది అధ్యక్ష. అది లేకుండా మాకు విశేషాధికారాలు ఉన్నాయి కాబట్టి
మా పార్టీ ఏం చెప్తే నేను చేయాలని అనుకుంటే మాత్రం ఆ చైర్లో కూర్చోవడానికి అనర్హుడు అధ్యక్ష. ఎవరైనా సరే మాత్రం ఆ చైర్లో కూర్చోవడానికి అనర్హుడు. ఆ చైర్లో ఒకసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రామచంద్రారెడ్డి గారు స్పీకర్గా ఉండేవారు అధ్యక్ష. సిఎల్పి మీటింగ్ వచ్చారు అధ్యక్ష. ఆ రోజు మరి పెద్దలు చెప్పారు, మీరు సిఎల్పి మీటింగ్ రావద్దని, రేపు నుంచి ఈసారి వస్తే వచ్చారు కానీ ఇక్కడి నుంచి రావద్దని చెప్పారు అధ్యక్ష. అది నాయకత్వ లక్షణం ఉన్నటువంటి నాయకులు అంటే, ఒక మంచి పార్టీ నాయకులు అంటే ఆ విధంగా ఉండాలి అధ్యక్ష. ఎవరిని ఏ విధంగా మనం వాడుకోవాలి, ఎవరిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, ఎప్పుడు వినియోగించుకోవాలి, ఎక్కడ వినియోగించుకోవాలి, విచక్షణ ఉండాలి అధ్యక్ష. ఆ విచక్షణ కలిగినటువంటి నాయకులు ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఆ విచక్షణ గల నాయకులు లేరు. లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఈ రాష్ట్రంలో రాజకీయాలను పరిపూర్ణంగా శాసించేమని చెప్పుకునే వ్యక్తి, ఈ దేశ రాజకీయాలతో ఒక దిశను నిర్దేశించిన గల వ్యక్తిత్వం నేను అని చెప్పుకునే వ్యక్తి. దాదాపుగా 40 సంవత్సరాల పాటు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు విశేషమైన అనుభవం ఉందని చెప్పుకునేవారు. కొన్ని సైగ చేస్తేనే, కనీసం కబురు పంపితేనే అక్కడ చేసే వారి యొక్క ప్రతినిధి ఉన్నప్పుడు ఎదురుగుండా కూర్చొని, గ్యాలరీలో కూర్చొని వారు కనసైగలతో మనం నడిపించాడంటే అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే నీతి, అంతకంటే అవినీతి మరొకటి లేదు. అంటే ఆయన చేయడం మనకు బాగుంది అధ్యక్ష. నేను చైర్మన్ గారు చెప్పిన అధ్యక్ష, అదే స్థానంలో నేను ఉన్నట్టయితే నా నిర్ణయం రూల్ ప్రకారం ఏ నిర్ణయం చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం, మీకు ఆ రకమైనటువంటి అవకాశం వచ్చింది, స్థాయికి వెళ్తాను, మీరు ఆ పని కానీ చేస్తుంటే అందరూ కూడా చెప్పిన అధ్యక్ష. వాళ్ళ ఆ తెలుగుదేశం పార్టీ సభ్యులే నువ్వు అదే చేస్తావు, నాకైతే ఆ ధైర్యం లేదు అని కూడా అన్నారు అధ్యక్ష. నేను చాలా ఖచ్చితంగా చెప్పాను అధ్యక్ష, నువ్వైతే చేస్తావో నేను చేయలేమని అన్నాను అధ్యక్ష. కానీ కొంచెం మరి ఇటువంటి విచక్షణతో మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్నవారు, ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో ఉన్నవారు, వారు కొంచెం మనం చేసే నిర్ణయం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఈ సమాజంలో ఎవరెవరికి మరి దానివల్ల మరి ఇబ్బందులు ఎదురవుతాయనేది వాళ్ళు కోణాల నుంచి ఆలోచించవలసిన పరిస్థితులు మరి ఎదురయ్యేటప్పుడు తప్పకుండా మాత్రం మరి అటువంటి నిర్ణయాలు మాత్రం తమకు కూడా నేను సలహిస్తున్నాను అధ్యక్ష, కోరుతున్నాం. అటువంటి దుస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం రాజ్యాంగానికి మాత్రం విలువలకు మాత్రం ఎక్కడో కూడా రాజీ పడకుండా మరి రాజ్యాంగాన్ని కాపాడినప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అధ్యక్ష. ఆ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించవలసినటువంటి ప్రధాన బాధ్యత ఎవరైతే కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రధానంగా ఉంటుంది అన్నమాట మరి తమకు నేను చెబుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి మరి అద్భుతమైన నిర్ణయాలు ధైర్యంగా చేస్తున్నాం. మరి ఎన్నికల ముందు ఏ ఒక్కరు కూడా ఇటువంటి సాహసోపత్రమైన నిర్ణయాలు చేయరు అధ్యక్ష, వివాదాస్పదమైన నిర్ణయాలు చేయరు అధ్యక్ష. వారు ఒకటే ఆలోచన చేశారు అధ్యక్ష, ప్రజలను మోసగించమని అడుగుతున్నాం. అది ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రజలను మోసగించమని అడుగుతాం. మనం చేయగలిగేది ఎన్నికల ముందే చెబుతాం, ఎన్నికలు అయిన తర్వాత చెప్తే మరి ఒక విధంగా ప్రజలను మోసగించినట్టే. మనం ఆ పని చేయొద్దు అనే కార్యక్రమం వారు తీసుకున్నందుకు, అటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలను నడపాలనే ఆకాంక్ష మరి ముఖ్యమంత్రి గారు కొన్నందుకు నేను చాలా అదృష్టవంతులం. వారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో మేము ఉన్నామని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష, ఈరోజు కొన్ని అంశాలను సభ దృష్టికి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకువచ్చి మీ అందరి నిర్ణయాన్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో, అంటే ఈ శాసనసభలో
86% మంది ఎమ్మెల్యేలతో ప్రజల మాటే వేదంగా ఈ సభ ఏర్పడింది అధ్యక్ష. 175కు 151 అంటే 86 మార్కులతో, అంటే 86% అంటే 86% అంటే అధ్యక్ష ఇది ప్రజల సభ అధ్యక్ష, ప్రజలు ఆమోదించిన సభ అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఈ సభ చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అధ్యక్ష. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ అధ్యక్ష ఇది. దిస్ హౌస్ ఇస్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష గత 7.5 నెలలకు పైగా ప్రజల కోసమే ఒక శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు కానీ, ఎస్సీ ఎస్టీలకు 2 కమిషన్లు, 3 కార్పొరేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ 50% ఇవ్వాలని చేసిన చట్టం, ఈ పదవులు కాంట్రాక్టులన్నింటిలోనూ 50% మళ్ళీ మహిళలకే ప్రాతినిధ్యం కల్పించాలని చేసిన చట్టం, దిశ చట్టం, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు, రివర్స్ టెండరింగ్కు చట్టభద్రత, గ్రామ సచివాలయాల ఏర్పాటు, 75% లోకల్ రిజర్వేషన్స్, ఆర్టీసీ విలీనం, విద్యా సంస్థలపై 2 రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు, చివరికి ఇంగ్లీష్ మీడియం కూడా ఈరోజు చట్టసభలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా భారతదేశ చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రజలు మాకిచ్చిన అధికారాన్ని ఈ సమాజంలో అత్యంత దిగువన ఉన్న వర్గాల కోసం మనసు పెట్టి, గుండె పెట్టి ఉపయోగించాం అధ్యక్ష. అధ్యక్ష, అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా అధికారాన్ని ఉపయోగించాం. మేం పాలకులం కాదు, సేవకులం, అలాగే ఉంటామని తొలి రోజు నుంచి చెప్తూనే వచ్చాం అధ్యక్ష. ఆ మాటకు ఇవాళకి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలు అధ్యక్ష నా మనసును ఎంతగానో బాధించాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్లు ఉండాలి, ఉంటాయి అధ్యక్ష. నేను ఏ రోజు వాటికి వ్యతిరేకం కూడా కాదు అధ్యక్ష. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చట్టాన్ని బట్టి, నిబంధనలు బట్టి ఉండాలి అధ్యక్ష. చట్టాన్ని కాపాడడానికి ఉండాలి అధ్యక్ష. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చట్టానికి కాపాడడానికి ఉండాలి, చట్టాన్ని ఉల్లంఘించి అధికారాన్ని ఆర్బిటరీగా ఉపయోగించుకోవడానికి కాదు అధ్యక్ష. అలాంటి అధికారమే ఆర్బిటరీగా ఉపయోగించే పరిస్థితి కన్నా ఉంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, మండలి అన్నది అధ్యక్ష చట్టసభలో భాగం కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అధ్యక్ష. కానీ నా నమ్మకంతో పాటు మొత్తంగా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కూడా ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ నిన్న శాసన మండలిలో జరిగిన తంతు మనమంతా కూడా గమనించాం అధ్యక్ష. బహుశా శాసన మండలి చైర్మన్ తాను నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన ఆదేశాలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అధ్యక్ష. శాసన మండలి చైర్మన్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా చూడాలి అధ్యక్ష. ఆయన ఏ రకమైన ప్రసంగం చేశాడు అన్నది కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చూడాలి అధ్యక్ష. అధ్యక్ష, అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అధికారాల వికేంద్రీకరణకు
మేము ప్రవేశపెట్టిన బిల్లును మండలి ప్రజాస్వామ్యయుతంగా చర్చించి ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా వారి అభిప్రాయాలను సూచిస్తూ సవరణలతో తిప్పి పంపించవచ్చు అధ్యక్ష. చట్టం చెబుతున్నది కూడా ఇదే అధ్యక్ష. కానీ ఇవి ఏవీ కూడా లెక్క చేయకుండా విచక్షణ అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ గారు నిన్న మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, విచక్షణ అధికారం అన్నది ఎప్పుడు ఉత్పన్నమవుతుంది అధ్యక్ష? ఎక్కడైనా అంబిగ్విటీ ఉంటే, ఎక్కడైనా గ్రే ఏరియా ఉంటే, ఎక్కడైనా అంబిగ్విటీ ఉంటే విచక్షణ అధికారం అన్నది ఉత్పన్నమవుతుంది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఎటువంటి అంబిగ్విటీ లేదు. రూల్స్ క్లియర్గా ఉన్నాయి. రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదు అని ఆయనే చెబుతాడు. మరి అలాంటి రూల్ బుక్స్కు విరుద్ధంగా చైర్మన్ తనకు లేని విచక్షణ అధికారాన్ని ఉపయోగించి డిలే చేయడం కోసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తీసుకున్న నిర్ణయం, తీసుకున్న విధానం అత్యంత దురదృష్టకరం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు శాసన మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే అధ్యక్ష, ఇక ప్రజాస్వామ్యం అనే దానికి విలువ కూడా లేకుండా పోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మీ ఆమోదంతో అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి అధ్యక్ష. మీ ఆమోదంతో అధ్యక్ష నిన్న శాసన మండలి చైర్మన్ ఏం మాట్లాడారో ఒకసారి డిస్ప్లే కూడా చేయిస్తాం అధ్యక్ష. 11 నిమిషాల స్పీచ్ అధ్యక్ష, కాసేపు విందాం అధ్యక్ష. సభ్యులకి నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు కూడా నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఏదైతే 2 బిల్స్ మన ముందు చర్చకు వచ్చాయో దాని మీద మాట్లాడేందుకు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ బిల్స్ మీదే ఈ స్పెషల్ సెషన్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. నిన్న బీఎస్సీలో ఏదైతే ఎజెండా ఉందో ఎజెండాతో నిర్ణయించుకున్న ప్రకారంగా నిన్న అనుకోకుండా రూల్ 71 రావటం, మరి దానికున్న ప్రాముఖ్యతను బట్టి దాన్ని చర్చించాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్ కోసం సెషన్స్ పెట్టడం జరిగిందో దానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం కోరటం, ఆ రకంగా నిన్న కూడా ఈ మూడిట్లో ఏ రకంగా డిస్కస్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే దాని మీద తర్జమర్జలు చేశాం. నిన్న కూడా టెన్షన్గానే జరిగింది. మీరందరి సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వపరమైన సహకారంతో, గౌరవ సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుని ముందుగా 71 రూల్ 71 డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏదైతే బిల్స్ ఉన్నాయో దాని కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్స్ని
కన్సిడరేషన్లో తీసుకునేటప్పుడు రూల్ 71 మీద మాట్లాడటానికి ఉపక్రమించినప్పుడు దీని మీద అమెండ్మెంట్స్ గురించి కానీ అదే రకంగా సెలెక్ట్ కమిటీ కోసం పంపించే వాటి మీద గురించి కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో బిల్స్ ఎప్పుడైనా తీసుకుంటే కన్సిడరేషన్ తీసుకుంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు బిల్స్ అంటే ఎప్పుడు అయ్యేంత వరకు నడుస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం కన్సిడరేషన్ తీసుకుని 71కి రావటం మూలంగా దానికి అమెండ్మెంట్ కోసం కానీ అదే రకంగా దానికి సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం కానీ ఏదైతే లెటర్స్ ఇచ్చిన పార్టీ ఏదైతే ఉందో అది ఆలస్యంగా ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా తెలియక లేకపోతే తెలుసో ఆ రూల్స్లో ఉండే విధానానికి కొంత అతిక్రమించటం, ఇక్కడ అమెండ్మెంట్ కోసం కానీ సెలెక్ట్ కమిటీ కోసం కానీ మేము ప్రతిపాదనలు ఇచ్చామనే ఆలోచనలో ఉంటాం. కానీ ఈ రికార్డులో రూల్ ప్రకారంగా రాకపోవటం, మరి ఈరోజు చర్చ జరిగిన తర్వాత 2 బిల్లు మీద చర్చ జరిగిన తర్వాత మరి ఎల్ఓపి గారు అమెండ్మెంట్ మీద కాకుండా ఏదైతే సెలెక్ట్ కమిటీ కోసం అడిగినప్పుడు ప్రభుత్వ పరంగా ఇది రూల్ ప్రకారంగా లేదు, ఇన్ టైంలో రాలేదు, ఆ రకంగా మోషన్ అడాప్ట్ కాలేదు అని టెక్నికల్గా ఏదైతే జరగాలో అది జరగలేదనే దాన్ని అభ్యంతరం తెలియజేయటం, అదే రకంగా దీన్ని ఏ రకంగా చేయాలి అనే ఆలోచన చేయటానికి 6 గంటల నుండి 2.5 గంటలు సుమారుగా పార్టీల వారిగా మాట్లాడాం. ఫ్లోర్ లీడర్స్తో కూడా మాట్లాడిన తర్వాత ఫ్లోర్ లీడర్లు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారంగా ఎలా ఉందో దాన్ని చూసి ప్రొసీడ్ అవ్వాలని, ప్రధాన ప్రతిపక్షం మామూలుగా జరగలేదు పొరపాటు, మేమైతే ఇచ్చాం అది మోషన్ అది మూడిందో లేదు, ఆ టెక్నికల్ పొరపాటు మాది కాదు, దీన్ని కన్సిడరేషన్ తీసుకోవాలి, సెలక్షన్ కమిటీ తీసుకోవాలని అడగటం. మీరు మాట్లాడిన తర్వాత దీని మీద ఎక్కడా కూడా ఒక ఆమోదయోగ్యమైన పరిస్థితి రాలేదు. జనరల్గా విధానపరంగా ఏదో బిల్లు వచ్చినప్పుడు అమెండ్మెంట్స్ కోసం అమెండ్మెంట్స్ అయితే మరి బిల్ ప్రవేశపెట్టిన 12 వరకు లోపల ఇవ్వటం, అదే రకంగా సెలక్షన్ కమిటీ లాంటి పంపించాలని ఆలోచనప్పుడు కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయటం ఉంటుందనే విషయం మరి కొంత ల్యాప్స్ అయింది. ఈ ల్యాప్స్ని అధిగమించాలని ప్రతిపక్ష పార్టీలు, అలా కాకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్లులు ఇచ్చారో ప్రభుత్వ బిల్లులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి రూల్ ప్రకారంగా రాని ప్రతిపాదనని మీరు పరిగణలో తీసుకోవటం కరెక్ట్ కాదని ప్రభుత్వ పరంగా అదే రకంగా పీడీఎఫ్ నాయకులు అదే రకంగా బీజేపీ నాయకులు చెప్పడం, ఈ పరిస్థితిలో ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మెజారిటీ సభ్యులున్న తెలుగుదేశం ప్రతిపక్షం, ఇంకోవైపు అధికార పక్షం, వామపక్షాలు రూలు పరంగా లేదని అంశం సుస్పష్టంగా ఈరోజు కనబడుతుంది. దాన్ని ఏ రకంగా అతిక్రమించాలి అనేది ఆలోచన కూడా చేశారు. ఆ ఆలోచన ఎంతవరకు
సమగ్రంగా ఉంటుందనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రూల్స్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి వల్ల జరిగింది, రూల్స్ అమలు చేయడంలో పొరపాటు ఎవరి వల్ల జరిగింది అనేది ఒక అంశం అయితే, దీన్ని ఏ రకంగా అతిక్రమించాలి, కాంపన్సేట్ చేయాలనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన, ప్రభుత్వ పరంగా ఉన్న బిల్లుని ఆమోదించాలనేది. రెండు ఆప్షన్స్ ఈరోజు నా ముందు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఆలోచనల్లో మరి ఈ ఆలోచనకి మొగ్గు చూపాలి, ఈ ఆలోచనకి నేను మరి ఈరోజు రూలింగ్ ఇవ్వాలి అనేది ఆలోచించుకోవటం నాకు కొంత సందిగ్ధంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా దీనికోసం ఆలోచన చేసుకుంటూ కాలాపన చేయటం సరైనది కాదని నా ఉద్దేశం. అందుకనే ఏదైతే రూల్స్ అనుగుణంగా లేకపోవటం వల్ల సెలక్షన్ కమిటీకి పంపించే పరిస్థితి లేనందున నేను చైర్మన్గా నాకున్న డిస్క్రిమినేటివ్ పవర్స్ని రూల్ 154 ప్రకారం ఉన్న డిస్క్రిమినేటివ్ పవర్స్ని వినియోగించాలనేది ఒక ప్రతిపాదన. దీనికోసం మరి రూల్ పొజిషన్ని సరిచేసే పరిస్థితి ఉంటుందా లేదనేది కూడా ఆలోచన. ఏదైనప్పటికీ నాకున్న రూల్ 154 విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. అధ్యక్ష, ఆయన ఏమన్నారో అందరూ చూశారు కదా అధ్యక్ష. ఆయన అన్నారు అధ్యక్ష, ఏ బిల్లుకైనా కానీ అమెండ్మెంట్స్ అంటే సవరణల అధ్యక్ష విధానపరంగా అంటే యాజ్ ఎ రూల్ అధ్యక్ష బిల్లు మూవ్ చేసిన 12 గంటల లోపే దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అంటే సవరణలు కూడా ఇవ్వాలి అని అన్నారు అధ్యక్ష. సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే మూవ్ చేయాలి, ఆ టైం ల్యాప్స్ అయింది అని కూడా అన్నారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే. ప్రభుత్వ వాదనతో ఇటు బీజేపీ పక్షము అటు పీడీఎఫ్ లెఫ్ట్ పార్టీల పక్షము కూడా
ఏకీభవించాయి అని కూడా ఆయన చెప్పారు అధ్యక్ష. అలాగే సెలెక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేని విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది అని కూడా శాసన మండలి చైర్మన్ పేర్కొన్నారు అధ్యక్ష. అయినా దాన్ని ఏ రకంగా అతిక్రమించాలన్న ఆలోచన కూడా చేశాము అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఇక చివరికి ఏం చెప్పారంటే రూల్స్కి అనుగుణంగా లేనందున సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేనందున చైర్మన్గా నాకున్న విచక్షణాధికారాలను రూల్ 154 ప్రకారం నాకున్న విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు అధ్యక్ష. అంటే తాను విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడాలని తానే చెబుతున్నాడు అధ్యక్ష. తనకున్న విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే చెబుతున్నాడు. అంటే డిస్క్రిషన్ ఈస్ యూస్ టు వయలేట్ ద లా, నాట్ టు స్ట్రెంగ్థెన్ ద లా అధ్యక్ష. ఇది డెమోక్రసీలో కరెక్టేనా అని చెప్పి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. డిస్క్రిషన్ అనేది యు ఆర్ యూసింగ్ ద డిస్క్రిషన్ టు వయలేట్ ఎ లా, నాట్ టు స్ట్రెంగ్థెన్ ద లా. అధ్యక్ష, నేరుగా అధ్యక్ష టీడీపీ అధ్యక్షుడు అధ్యక్ష శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష మన చంద్రబాబు గారు తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో కూర్చొని అధ్యక్ష ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వటానికి కూర్చున్నాడో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే అధ్యక్ష చట్టసభ చట్టం ప్రకారంగా నడుస్తోందా లేక చట్టం పార్టీ ఇష్టాల ప్రకారం ఒక వ్యక్తి ఇష్టాల ప్రకారం నడుస్తోందా అన్నది మనందరికీ కూడా కనిపించే విధంగా నిన్న జరిగిన తీరు అధ్యక్ష. అలాగే అధ్యక్ష శాసన మండలి ప్రజల ప్రభుత్వం ఇష్టాల ప్రకారం నడుస్తోందా లేక ఓడిన నాయకుడు ప్రయోజనాలు ఆయన ఇష్టాల ప్రకారం నడుస్తుందా అన్నది కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మండలి అనేది సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష. కానీ బిల్లుల్ని చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి సభను అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా తప్పును ఒప్పుకొని కూడా అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష హత్య చేయడం తప్పు నేరం అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఆ తప్పును చెయ్యనివ్వకుండా మనం ఆపాలనా వద్దా అని కూడా ఆలోచన చేయాలని కూడా గట్టిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అధ్యక్ష అప్పట్లో రాష్ట్రాలలో రెండో సభ అంటే మండలి ఉండాలా వద్దా అనే చర్చలు అధ్యక్ష
10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. అధ్యక్ష 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం ఏకంగా అధ్యక్ష ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష. ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు మన దగ్గర ఉన్నారు అధ్యక్ష. మన సభలోనే, మన అసెంబ్లీలోనే ఇంతమంది మెడికల్ డాక్టర్సు, ఇంతమంది లాయర్సు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంతమంది ఇంతమంది టీచర్స్, యాక్టర్లు, ఇంతమంది రైతులు, కళాకారులు, చివరికి ఫారిన్ రిటర్న్లు కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే. అధ్యక్ష చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే. అధ్యక్ష ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సభ రోజుకు ₹1 అధ్యక్ష. రోజు ₹1 ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సంవత్సరానికి 60 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష దేశంలో 28 రాష్ట్రాలుంటే అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలుంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష, మండలే లేవు అధ్యక్ష. మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా అధ్యక్ష, మంచి చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వైలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తా ఉన్న ఇలాంటి సభను, ఇలాంటి మండలిని కొనసాగించానా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనం అంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు ఏదైతే నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, ఆయనేమో తప్పు చేస్తూ
తప్పు చేస్తున్నానని నాకు తెలిసినా నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అక్కడ మండలిలో చైర్మన్ గారు అంటారు, అధ్యక్ష, అన్యాయం జరిగింది అన్న పరిస్థితి అర్థమవుతా ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఊర్లకు పోవడము, తన కార్యకర్తలను అక్కడికి పిలిపించుకోవడము, ఆ కార్యకర్తలందరూ తనకు సన్మానాలు చేసినట్టుగా, పూలండలు వేసినట్టుగా దాన్ని టీవీలలో మళ్ళీ ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని ఊదరగొడుతూ వేయడం. అధ్యక్ష నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. అసలు రాజ్యాంగంలో అధ్యక్ష క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో కనుక వెతికితే అధ్యక్ష దర్ ఇస్ నో వర్డ్ బై నేమ్ క్యాపిటల్. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం అధ్యక్ష. జయలలిత గారు బతుకున్న రోజుల్లో ఊటీ నుంచి నడిపేది అధ్యక్ష ఆవిడ. తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు గవర్నెన్స్ను. దర్ ఇస్ నో. ఇప్పుడు సడన్గా వరదలు వస్తాయి. వరదలు వచ్చి మొన్న హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 రోజులపై విశాఖపట్నంలో ఉన్నారు. సో గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరిగింది? విశాఖపట్నం నుంచి జరిగింది. రేపు పొద్దున ఏదైనా కెలామిటీ వస్తుంది, ముఖ్యమంత్రి షిఫ్ట్ అవుతాడు. షిఫ్ట్ అయ్యి అక్కడ 20 రోజులు ఉండాల్సి వస్తుంది. గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి గవర్నెన్స్ జరుగుతుంది. అధ్యక్ష, సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం. రాష్ట్రంలో ఎక్కడ కూర్చోనైనా కానీ పరిపాలన చేయొచ్చు. సీఎం ఇస్ ద హెడ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ సీఎం ఇస్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బై ద సెక్రటరీస్ అధ్యక్ష, విచ్ ఇన్ టర్న్ ఇస్ సెక్రటేరియట్. ఏ చట్టము అవసరం లేదు అధ్యక్ష, ఏ బిల్లు అవసరం లేదు అధ్యక్ష. ఒక తీర్మానం నుంచి ఒక రెజల్యూషన్ చేసి ఎక్కడి నుంచైనా కూర్చొనైనా పరిపాలన చేయొచ్చు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ as capital. దిస్ ఇస్ వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు. ఎక్కడి నుంచైనా చట్టాలు కూడా చేయొచ్చు ఆర్టికల్ 174 ప్రకారం. దిస్ ఇస్ లా, దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధ్యక్ష. ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేస్తే దట్ ఈస్ గవర్నెన్స్. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత డ్రామాలు చేస్తున్నారో, ఎందుకు ఇవన్నీ ఇంత నైతిక విలువలు మర్చిపోయి ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అన్నది నిజంగా వాళ్ళంతటి వాళ్ళని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే, అసలు కౌన్సిల్ అన్నది, మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అధ్యక్ష. అది దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉన్నాయి అంటే దాని అర్థమైంది అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. కన్వీనియన్స్ కోసం, సూచనలు సలహాలు తీసుకునేందుకు ఆ మండలిలో ఇంటెలిజెంట్ పీపుల్ను కూర్చోబెట్టేందుకు మనమంతటా మనమే చేసుకున్న వ్యవస్థ ఇది. మరి అటువంటి వ్యవస్థ సూచనలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి, సలహాలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి, ఎలా ప్రజలకు మేలు జరిగే బిల్లును ఎలా డిలే చేయాలి, ఎలా జరగనివ్వకూడదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే, ఇంకా అలాంటప్పుడు ఇటువంటి మండళ్ళు ఉండడం వల్ల ప్రజలకు మేలు అనేది జరుగుతుందా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, ఇంగ్లీష్ మీడియం బిల్లులకు అడ్డుకోవడం, అడ్డుకునే వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించే స్కూళ్ళు తెలుగు మీడియం స్కూళ్ళు కాదు. వాళ్ళు పంపించే స్కూళ్ళన్నీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించేదంతా ఇంగ్లీష్ మీడియంకి.
కానీ బీదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంకే పోవాలట, బీదవాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. అటువంటి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెడితే పేదవాడికి మంచి జరుగుతుంది, పేద పిల్లలకు మంచి జరుగుతుంది, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా అలాంటి బిల్లులు అడ్డుకోవడం, డిలే చేయడం, జరగకుండా చూడాలని ఆరాటపడ్డం, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లు. ఏం జరుగుతుంది అధ్యక్ష దానివల్ల? ఎస్సీలకు ఎస్టీలకు సపరేట్గా 2 కమిషన్లు ఏర్పడితే మోర్ ఫోకస్డ్గా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది, వాళ్ళకు మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానిను అడ్డుకోవడము, డిలే చేయడము, చట్టాలు కాకుండా ఏ లెవెల్లో చేయగలిగితే ఆ లెవెల్లో దానికి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. అంటే మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ మంచి ఎలా జరగకుండా చూడాలి అని చెప్పి ఈ పెద్దల సభలో పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచన చేసి ప్రజలకు మంచి ఎలా జరగకూడదు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలో ఈ సభలు వెళ్ళిపోతే, ఈ మండళ్ళు వెళ్ళిపోతే, ఈ పెద్దల సభలు వెళ్ళిపోతే ఇక పాలన అన్నది చేయడంలో మీనింగ్ ఏందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష నేను మీ అందరినీ అది ఆశ్చర్యం అధ్యక్ష. ఇది ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏమో మేము ఇంగ్లీష్ మీడియం మేము ఇక్కడ సపోర్ట్ అంటారు, మళ్ళీ అక్కడ మండలికి పోతారు, మండలిలో అపోజిషన్ అంటారు, బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు, డిలే చేస్తారు, చట్టం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్లు సంవత్సరానికి, 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను, ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి, ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి ఆరాట పడతా ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాలి అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఇనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను, ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష. ఇఫ్ కైండ్ ఇనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సవినయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులు అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. సార్, మీరు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఉండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసిస్టెన్స్ ఇస్తే ఎసిటివ్గా ఉంటూ అడ్మినిస్ట్రేషన్